సాక్ష్యానికి పిలిచారు. అదే సాక్ష్యం ఏంటంటే, ఇక బాల్య దశలో నుండే ఈ అబ్బాయి లేడు ఉన్నాడా, రిజం ప్యాడ్ వాయించండి, ఒక పల్లవి చరణం పాడి. బాల్య దశలోనే మరి బాల్య దశ నుండే నాకు ఈ సాక్ష్యం మీ అయ్యగారు పెట్టారు. నాడు ఏంటిది నక్సలైట్, నేడు అదే నాటి విషయం చెప్తేనే కదా ఇప్పుడు నేటి విషయం మీకు తెలిసేది. అందుకే పిలిచారు నన్ను, అంతే కదా. ఆ విషయం ఎలా జరిగిందంటే, బాబు ఇక్కడికి రానా మళ్ళీ పోదు. ఆ విషయము నేను బాల్య దశ చిన్నగా ఉన్నా, 5th క్లాస్ ఏమో ఆ ఏజీ. ఒక సహోదరుడు వారి పరిస్థితులు మంచి లేక అతను పాలేరుగా జీతం ఉన్నటువంటి వాడు, ఆయనకు ఎక్కువగా చదువు మీద ఆసక్తి ఉన్నది. స్కూళ్ళు బంద్ చేసి వాళ్ళ డాడీ జీతం ఉంచడం జరిగింది. ఆయన జీతం ఉంచితే ఆయన ఏం చేసిందంటే, రోజు నైట్ చదువుతూ ఆ పుస్తకాన్ని పంచలో పెట్టుకొని ఆ పసుల కాడికి, ఇది అవసరం లేదు, ఇది వద్దండి, ఇబ్బంది చేయండి, ఇట్లా పుస్తకం మడిసి ఆ పంచలో పెట్టుకొని గొడ్ల కాడి ఆ పనగడ, అంటే ఇప్పుడు గేట్ అంటున్నాం మనం, అది పనగడ. ఆ పనగడ అనేది అప్పుడు కట్టెలతో చేయి అక్కడ పెట్టి ఆ లోపలికి వెళ్ళి ఆ గొడ్ల కాడ పనిచేస్తా అంటే, ఆ యజమాని, ఆ పాలేరు వాళ్ళ యజమాని వచ్చి ఆ మూట చూసినాడు. మూట చూసి ఏం చేసినాడంటే, ఆయనలో చిత్తపలక పనులు ఉంటాయేమో అవి తిందాం అనుకున్నాడు ఆయన అట్లా అంటాడు. ఇది తీసేసరికి, ఈ పాలేరు పంచని తీసేసరికి అందులో 5th క్లాస్ బుక్ ఉంది, ఈయన పేరు రాసింది, అబ్బాయి పేరు. అరే నువ్వు ఈ యజమాని కొడుకు 8 చదువుతున్నాడు, ఈయన 5వ తరగతి. అరే నువ్వేంద్రా నువ్వు చదువుతాను ఇప్పుడు, ఆయన మీకెక్కడిది చదువు ఇప్పుడు అని ఆ పుస్తకం ఏంటంటే అది ముక్కలుగా ఇంతింత బిల్లలు చింపి పడేసి, అప్పటికి ఆ పాలేరు ఏం చేస్తున్నట్టే ఏడుస్తూ అక్కంచెల్లి ఆ లోపటున్నవాడు పనిగడ ఎక్కి, ఆయనకి ఏం రోషం వచ్చిందంటే, అప్పుడు ఈ పాలేర్లు పట్టెన్లను కొట్టుడు కానీ దొరలను కొట్టుడు కానీ ఉండకపోయేది. ఉంటే వీళ్ళు ఉండకపోయేది. ఫస్ట్ ఉంటే వాళ్ళు చంపేటోళ్ళే వీళ్ళని. ఆ రోజుల్లో ధైర్యం చేసి, నా పుస్తకాన్ని చింపుతావా, మళ్ళీ ఈ పుస్తకం నేను కొనేటట్టు లేదు, ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరు ఇస్తారు డబ్బులు, వాళ్ళ నాన్న ఇయ్యకనే ఈ జీతం ఉంచే. ఆ పనగడ ఎక్కి ఆయన ఈ యజమాని మీద దునికినాడు. అట్లా వాళ్ళ గొడవయి ఇద్దరు కలిసి ఆ బజార్కి వచ్చి పంచాయతీలో ఏమంటారంటే, ఈ పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు కూర్చొని, అవునరా ఈ మాదిగోళ్ళు ఉన్నారు, చంద్రే నీ కొడుకు చదువు ఎందుకురా, జీతాలు ఉండేళ్ళకు మనకు చదువు అవుతుందా, ఎందుకు వదిలినామని వీళ్ళను వీళ్ళంతా కలిసి ఆ పిల్లోని తిడితే, వాళ్ళ నాన్న కూడా ఆ పిల్లోని ఎందుకురా అట్లా చేసినామని కొట్టి చేస్తే, ఇక వాడు అదొక సన్నివేశం చాలా గుండెలా దట్టిపోయింది నాకు. ఎందుకు ఈ కులానికి చదవద్దా, లేకపోతే ఈ పాలేరుగా ఉన్న వాళ్ళు చదువుకోవద్దా అనేది ఒకటి. రెండవది ఏంటంటే, 10th క్లాస్ మా ఊరిలో లేదు, 8th క్లాస్ వరకు ఉంది. 10th మేము గన్పూర్ కన్నా పోవాలి, లేకపోతే మా ఊరోళ్ళు ఇటు కొండపర్తి కన్నా పోవాలి నడిచి, బస్సులు లేవు, ఆటోలు లేవు. అలాంటి టైంలో 10th క్లాస్ మా ఊరికి వచ్చినప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి ఆ సర్పంచి వాళ్ళు రెడ్లే, ఆయన ఏం చేసినట్టు 10th క్లాసు మా ఊర్లో చదివెట్టే వాళ్ళు ఎవరు లేరంటే, ఆ 10th క్లాస్ పర్మిషన్ గవర్నమెంట్ది మళ్ళీ రిటర్న్ పోయింది. ఈ 8th క్లాస్ను 7th దించేసిండు కథం. అక్కడ ఎవరు లేరంటే, చదువుకునేవారు చాలామంది ఉన్నారు, జీతాలు ఉండేటోళ్ళు అంతా చదువుకునేటోళ్ళే, కానీ జీతాలు ఉండరు కదా చదివితే. ఈ కాన్సెప్ట్ను వాళ్ళు వద్దన్నారు. లాస్ట్కి ఏం జరిగింది, రెండోసారి అప్పటికి మేము చిన్న పిల్లగాళ్ళం,
ఫస్ట్ సర్వే మళ్ళీ ఒక 5 సంవత్సరాలతో మళ్ళీ పర్మిషన్ వచ్చింది. అప్పుడు కొంచెం యూత్ అంటే దీనికంటే ముందేం జరిగిందంటే అప్పుడు నేను యూత్ అయిన తర్వాత జరిగింది ఏంటంటే 10th క్లాస్ మళ్ళీ రిటర్న్ పోతుంది. అప్పుడు యూత్ని అంతా గ్యాదరింగ్ చేసి 10th క్లాస్ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తే అప్పుడు మాకు ఊర్లో గొడవలు జరిగినాయి. 10th క్లాస్ ఊర్లో వద్దని వారు అగ్రవర్ణాలు ఖచ్చితంగా కావాలని మేము యూత్ ఇట్లా గొడవలు జరిగి లాస్ట్కి వాళ్ళు ఏమన్నారంటే వీడు గట్టిగా మాట్లాడుతాడు. అప్పుడు అన్నలు ఊళ్ళల్లో తిరుగుతాను, ఊరు మనదిరా వాడమన్నదిరా అనుకుంటే తిరుగుతాను వాళ్ళు కూడా. వీడు అన్నలు వీనికి సపోర్ట్ ఉన్నట్టున్నది, అందుకే వీడు ఇంత గట్టిగా వాదిస్తాడు. ఒక్కటి కాదు 73 మంది యూత్ మేము, అందులో నేను యూత్ ప్రెసిడెంట్గా నన్ను వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత దాని కొరకు పోరాటం జరిగింది. వీడు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, ఇది చేద్దామంటే దానికి 1 లక్ష రూపాయలు డొనేషన్ కూడా కట్టాలి. డొనేషన్ కూడా కడతామని మేము వాదన చేసినాం. ఆ డొనేషన్ కూడా కట్టినాం. హై స్కూల్ తెప్పించిన తర్వాత అప్పటి నుంచి యుద్ధం జరగడం మొదలుపెట్టింది మా మీద. వీడు అన్నలలో ఉన్నాడని నా పేరు చెప్పిళ్ళు. అయితే అన్నలలో అప్పటికి నేను లేను, కానీ మా బావి కాడికి అన్నలు వచ్చిళ్ళు. ఈ ఆర్ఈసీలో చదువుకున్న ఇంజనీర్ సుదర్శన్ అని, ఇంకొక రాజన్న అని, వీళ్ళిద్దరూ మా బావి కాడికి వచ్చిండ్రు. అప్పుడు ఇంకా నేను 10th కాదు, చిన్నోన్నే. వాళ్ళు ఇద్దరు వచ్చి మాసిపోయిన బట్టలు, అప్పుడు నాకు అన్నలంటే అప్పటి వరకు తెలియదు, మాసిపోయిన బట్టలు, చిప్పిరి ఎంటికలు, తల నిండా ధూళి దుమ్ముతోని బక్క సిక్కొచ్చినారు. మాకు మొక్కజొన్న సేను ఉన్నది, వచ్చి ఆ తమ్మి అది అన్నీ మాట్లాడిళ్ళు. మంచిని ఇవ్వమంటే మంచిని ఇచ్చిన. బాయికాడ ఉన్నది, ఏమన్నా గడక ఉన్నది, అప్పుడు గడక ఎక్కువ తినేది. గడక ఉన్నదంటే అసలు మీరు ఇవ్వాలంటే మాకు ఇంత గడక పెడితే మేము ఇవ్వలేమో చెప్తామని. గడక మరి ఇంటికి పోయి తేవాలి. ఇంటికి పోయి గడక అంటే మా ఇంట్లో కూడా కొంచెమే ఉంది. ఆ కుండను గీకి దాన్ని ఇంత తెచ్చి వాళ్ళకి సరిపోలే. అయితే నేను మొక్కజొన్న కంకులు కాల్స్తానా ఉన్నట్టే మొక్కజొన్న కంకులు కాల్చాక ఇచ్చిన తిన్నారు. ఇక కొన్ని మిగిలితే వాళ్ళ బ్యాగుల కొంచెం తమ్మి అన్నారు, కొంచెం అన్నారు. అయితే 2 పేర్లు అడిగిన మా ఊళ్ళే. గా తమ్ముడు ఏం చేస్తాడో హన్మకొండలో మాత్రం చదువుకున్నారు అంటే ఉన్నారన్న వాళ్ళంటే సాయంత్రం మాకు తీసుకొస్తామంటే వాళ్ళని కూడా తీసుకొచ్చిన. ఇది స్టార్ట్ అయింది. అట్లా అయింది, అట్లా పోయింది అంతే. అట్లా ఒకసారి 2 సార్లు మా దగ్గరికి వచ్చిండ్రు, కంకులు తిన్నారు. ఒకసారి మా ఇంటికి తీసుకొస్తే మా అమ్మ అన్నం పెట్టింది. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళెవరో నాకు చెప్తలేరు, కానీ మేము ఏమైనా కానీ పులులను వేటాడతాము, జంతువులను వేటాడతాము అంటాను వాళ్ళు. సరే మరి ఏదేమైనా అన్నం అయితే అడుగుతాను. ఈ ఒకసారి బట్టలు పిండిన నేను వాళ్ళవి దుమ్ము ఉన్నారు. మా ఇంజన్ కాడికి వచ్చింది, అరే పిండుకోని అన్న సబ్బున్నదంటే సరే అన్న పిండుతాం అన్నారు. అదే వాళ్ళు పాటలు పాడతాను. ఆ పాటలు నేర్పిస్తే నీ పాటలు నేర్చుకుంటావు తమ్మాను, నేను నేర్చుకుంటా కానీ నీ బట్టలు పిండినాక నేర్చుకుంటున్నాయి. అది ఒకసారి కంకులు కాల్సింది, ఒకసారి ఇది అయింది. ఈ రెండింటినీ వాళ్ళు చూడలేదు, కానీ వీళ్ళు అనుమానంతో ఏం చేసినట్టే ఈ 10th క్లాస్ అప్పుడు వీడు అన్నలు వీనికి సపోర్ట్ ఉంటేనే ఇంత ధైర్యం చేస్తాడని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్కు నా పేరు ఇచ్చిండ్రు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఫస్టే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి నీకు ఇంత ఇది ఎక్కడ్రా అని చెప్పి సత్యనారాయణ రెడ్డి అని ఎస్ఐ ఉండే వచ్చిండు. నైట్ వచ్చిండు, అంతా చూసిండు మా ఇంట్లో. అసలు నా పేరు బాబు గిన్నారపు, మేము 5 అన్నదమ్ములం. అయితే 5 అన్నదమ్ములలో నేను 4ని. మా 2 అన్నలు ఇంట్లోనే ఉన్నారు, నేనున్నా. మా తమ్ముడు ఇంకా చిన్నగా ఉన్నాడు, నేను చిన్నగానే ఉన్నా. ఈ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను దాటేసి ఇంకో రూమ్లోకి పోయి మా ఇంకో అన్నను పట్టుకొని వచ్చిండు. వీడే కావచ్చు బాబు కానీ ఆయన ఇంట్లో మంచిగా ఉంటాడు, నేను చిన్నగున్నా బక్కగున్నా. గిన్నెర బాబు ఎవర్రా ఇల్లు అంటే మా నాయన అన్నాడుగా, నాకు బాబుగాడు అనే పేరు గాల్లో కొడుకు లేడని మా నాయన అన్నాడు. మరి వీని పేరు ఏం పేరు అందరి పేరు చెప్పి నా పేరు వేరే చెప్పిండు. అట్లా అని
ఆ ఊరున్న ఒక ఆయనను పట్టుకొచ్చినారే, ఆ ఊరైనను లాటి అనుకుని ఒక్కటి పెట్టిండు ఎస్ఐ. ఎవర్రా ఇంట్లో బాబా అంటాడంటే నా పేరు చెప్పాడు. మళ్ళీ నన్ను తీసుకొని పోయి కూర్చుని పెట్టింది. అరే బిడ్డ, నీ ఏజీ చిన్నది, నిన్ను ఇప్పుడు కొట్ట, ఎవడెవడు నీ దగ్గరకు వచ్చి కంకులు తిన్నాడో, కాయ కాల్చుకున్నాడో, ఇవ్వని పేరు అడిగిండో, ఊళ్ళో ఏమేమి జరుగుతుందో, ఎట్లా చేసినావో, ఏం చేసినావో చెప్పుకోవాలంటాడు. అయితే నేను ఊళ్ళో కంకులు కాల్చుకు తిన్నది వాళ్ళ పేర్లు చెప్పలే, కానీ ఊళ్ళో మాత్రం అయ్యా హై స్కూల్ గురించి ఈ పోరాటం యుద్ధం జరిగింది, దాన్ని మేము సాధించుకోవడం జరిగింది, అప్పటి నుంచి మాకు ఊళ్ళో ఇట్లా యుద్ధం జరుగుతూ ఉన్నదని చెప్తే, లేదు ఈయన రెడ్డోడే, ఎవరు ఎస్ఐ కూడా చాలాసేపు అడిగినాడు. ఆయన ఇంతెత్తు హైటు మీదకి ఎక్కి నా పెంట బట్టి లేబట్టి కింద ఎత్తేసి అట్లనే ఆ పోలీసు వాళ్ళు వచ్చిండు, బోర్ల బండ పెట్టి కాళ్ళు వెనుకకు తిప్పి, వాళ్ళు ఎప్పుడు ఆపిల్లో వాళ్ళకు మొసొచ్చింది మొత్తమే. నేను మామూలుగా దెబ్బలకు అరస్తలేను. మా నాన్న అక్కడ మా కొడుకుని మీరు రాత్రి తీసుకొచ్చాను కదా అని చెప్పినందుకే మా నాన్నమ్మ కూడా తీసుకొచ్చి కొట్టిళ్ళు. ఆ మామూలు ఎవరు వస్తే వాళ్ళు రాగానే తీసుకొస్తాను కొడతాను. అంటే ఇట్లనన్నా అట్లనన్నా చెప్తాను. నేనేమనుకున్నట్టే ఇంత కొట్టుడు కొట్టినాక ఇంత చెప్పనేవద్దా అని, అది నేను చెప్పలేక లాస్ట్కు మా అన్న వేరే ఎమ్మెల్యేని తీసుకొని వచ్చింది. ఎమ్మెల్యే రాజే అని ఉండే, ఆయన చనిపోయాడు తెలుగుదేశంలో. ఆయన ఏమన్నాడంటే, ఆయన రాగానే ఎస్ఐ లేచినవాడు, ఏందా బాబు మా తమ్ముడిని నిన్నటి రాత్రి తీసుకొచ్చిన 3 రోజులు కొడతానమాట అంటే, లేదు సార్ అక్కడ ఉన్నాడు, కొట్టలేదని నన్ను వెనక నుంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టిండు కానీ దగ్గరకు పొందలేదు. సరే వదిలిపెట్టిండు అన్నాడు. ఆయన వచ్చి చెప్పినాక తెల్లారి దెబ్బలు ఏం కొట్టలేదు కానీ కేసులు పెట్టి, ఏం కేసులు అంటే ఉట్టియే, వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు, ఉట్టిదే వాళ్ళ పోస్టర్లు ఎత్తాడు, అటు పోయింది ఇటు పోయింది అని వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చినాక ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అయ్యి మా ఊర్లో అప్పుడు లీగల్ పీరియడ్, 6 నెలల తర్వాత లీగల్ పీరియడ్ అయింది. అన్నలకు లీగల్ పీరియడ్. వాళ్ళు వచ్చి ఓ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఆ మీటింగులో నేను ప్రజలలో ఒకనిగా విన్నా, కానీ వాళ్ళు ఎవ్వరు తెలియదు నాకు. అప్పుడు ఈ సుదర్శన్ వీళ్ళు నా కంకులుగా తిన్న వాళ్ళు ఎవరు లేరు, అప్పటికి ఇంకా లేరు. వాళ్ళు సరెండర్ అయినా ఎన్కౌంటర్ అయినా నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆ సమాచారం ఎక్కువ నేను తీసుకునేటువంటి కాదు కదా. అప్పటి వీళ్ళు ఏం చేసిందంటే పాటలు పాడి అన్నీ చేసి ఏం చేసినారు, ఇక్కడ ఒక ఆయన దెబ్బలు పడి ఉన్నాడు కదా ఈ ఊరిలో, ఆయన ఎవరు అని అడిగిన మీటింగ్లో అడిగిన. ఎప్పుడైతే ఆ మాట విన నేను ఇంటికి వెళ్ళిపోయినా, నేను వీళ్ళకి కలవాలని నేను అనుకోలే, ఎందుకంటే పోలీసు దెబ్బలు అట్లా ఉంటాయి, మామూలుగా ఉండయి. వాళ్ళు కొట్టిలుగా తీసుకుపోయి మళ్ళీ వీళ్ళతో పోతే మళ్ళీ కొడతారేమో అట్లా. కానీ ఆ సిద్ధాంతాలు చాలా నాకు ఒకటే మెదులుతుంది. ఒకటేమో ఆ అబ్బాయి చదువుకునేటువంటి వాడు, అతన్ని చింపేసిళ్ళు, ఇక్కడ హై స్కూల్ను నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది లోపల మెదులుతుంది. ఒకవైపు ఏమో వీళ్ళు అడిగినప్పుడు దగ్గరికి పోదామా అనుకోలేదు, రెండో వైపు ఏమో ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోయినాక ఒక గంట సేపటికి ఇద్దరు వచ్చారు మా ఇంటికి. వాళ్ళే రమ్మని తీసుకొని పోయి కూర్చుండబెట్టి, ఈ గ్రామానికి నువ్వు పని చేయాలి, గ్రామ అధ్యక్షునిగా దానికి దీనిగా అని చెప్పినారు. ఇక ఈ 73 మంది యూత్ను మళ్ళీ నేనే తీసుకొచ్చిన అక్కడికి. ఊరినంతా కూర్చుండబెట్టిన చాలామందిని, పెద్దోళ్ళని కూడా. ఎవరినైనా ఎన్నుకోవాలని, ఎవరు చూడు ఈయనే కావాలని చెప్తాను వాళ్ళు. ఎందుకంటే హై స్కూల్ తీసుకొచ్చినాడు, శ్రమదానంతో ఇంత చిన్న వయసులో మరి బస్సు రాకపోతే శ్రమదానం చేసి రోడ్ వేయించి, రోడ్ అందరం వేసినామన్నట్టు, నేను ఒక్కని కాదు, కాకపోతే ఇట్లా సలహా ఇవ్వడము ఎంబడి ఉండడం జరిగింది. ఈ విధంగా అయితే వాళ్ళు ఇక నన్ను గ్రామ కార్యదర్శిగా పెట్టినారు పార్టీలో. ఫస్ట్ ఏమో విద్యార్థి సంఘంలో పెట్టినారు, బాలల అధ్యక్షుడు. లాస్ట్ మళ్ళీ ఆసారేమో రెండోసారేమో ఆర్వైఎల్ సంఘానికి అధ్యక్షుడిగా చేసి, నా తర్వాత ఇక యుద్ధంలో జరుగుతున్నాయి, భూ పోరాటాలు, అట్లాగే కూలి పెంచడం, ఇవన్నీ ఒకదాని తర్వాత జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళు వ్యతిరేకం, వాళ్లకు మేము వ్యతిరేకం. ఈ ప్రకారంగా
అప్పుడు జీతాలు ఒక్క 5 రూపాయల కూలితోని ఇప్పుడు మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఒక అవ్వకు ఎంత కూలి, ఇప్పుడు ఒక అక్కకు ఎంత ఇప్పుడు కూలి? 200. ఇప్పుడు ఎంత కూలి? ఇప్పుడు 400, అప్పుడు 2.5 అంటాను కదా. 2.5కు మగ మనిషికి అయితే 5 రూపాయలు 7 రూపాయల కూలి. ఇంట్లో 4 పిల్లలను చదువుకోవాలి, జీతం ఉంటే జీతం ఏం రాదు. వీళ్ళందరూ బిక్కుమని పడిగాపులు కాసురు. ఒక్క పూట తింటే 4 పూటల ఉపవాసం, 24 గంటల కష్టం చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళందరూ ఏం చేసినట్టే జీతాలు ఎక్కాలని చేసినందుకు మళ్ళొకసారి వాళ్ళు నా మీదకి వెళ్ళి దాడి చేసినారు. ఆ దాడిలో కూడా వాళ్ళు విజయం పొందలేదు. చివరికి ఒక్కొక్కటి చిలిపి గాలివానైనట్టు చాలా నా మీద బటన్ పడింది. మా దగ్గర ఉన్న సభ్యులు ఏం చేసేదంటే పని చేసేంత వరకు ఎంబడి ఉండేది. ఎప్పుడు ఒత్తిడి జరుగుతుందో ఎవరికి వాళ్ళే పారిపోయేది. కూలి రేట్లు పెంచుదాము, జీతకాల రేట్లు పెంచుదాము అన్నారు. నేను మా పొలములో బాయికాడ నీళ్లు పెడుతున్న పొలానికి ఎండిపోతా అంటే అక్కంచెలు తీసుకొని వచ్చి నన్ను వచ్చేసరికి పెద్దగా ఊరంతా ఒక్క కడ కూర్చున్నారు. జీతకాలు బందైన్లు, పట్టేళ్ళు అటు తిరుగుతాను, జీతకాలు ఇటు తలకాయలు నెలకేసుకుంటాను. కూలీళ్ళు ఉన్నారు, అక్కలు అవ్వలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమైనా నేను వచ్చిండు కదా మాట్లాడతారని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నా నేను అనుకున్నా. ఇక వీళ్ళు ఏం చేసినారని వాళ్ళు కర్రలు, ఆ ఊరు ఆ పట్టేళ్ళంతా గిర్రలు అందుకొని వాళ్ళు వీళ్ళందరి మీదకి పోక వెనకొచ్చిన నా మీదకి ఉరుకొత్తాను వాళ్ళు. ఆయనలో ఒక ఆయన ఏమన్నానంటే మూతి మీద చక్కగా మీసమే లేదు, నువ్వు అరవీళ్ళకు లీడరు అని కర్ర ఇది తిప్పి ఉరికొచ్చిండు కష్టాలకు. మరి వీళ్ళందరూ నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఏం కావాలి, ఉండాలి కదా, ఎవ్వరు లేరు, అందరు మెయిన్లు. అరే నేను వెనక చూసిన వీళ్ళందరూ వెనక జరిగేట్లకి ఎవరు లేరు. ఒక్క ముసలాయన ఉన్నాడు కర్ర పట్టుకొని, ఇగోర తమ్మి కర్ర అన్నాడు ఆయన. ఆ ఒక్క కర్ర సరిపోయింది నాకు. ఆ రోజు నేను కొట్టలేదు కానీ దాన్ని తిప్పేసరికి వాళ్ళు అక్కడ అయిపోయింది. ఇక పోయిళ్ళు. తర్వాత కూలి రేటు సమాధానమైంది, మంచిగా ఊరంతా చాలా బాగా అయిన తర్వాత ఇక ఏమో వల్లపల్లి వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు నాతో. నన్ను అన్నోళ్ళు కూడా మంచిగా ఉంటే బాబన్న అన్న కాడికి వచ్చింది వాళ్ళకి. బాబన్న మంచోడు అన్నారు. ఎప్పుడు ఏం చెప్పిల్లో మంచి ఎస్ఐని స్టేషన్కి తీసుకొచ్చుకున్నారు. ఈ స్టేషన్కి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక ఊరియే కాదు, నేను ఆ చుట్టూ 10 ఊళ్ళల్లో పంచుకోవడం, నాకు ఈ అన్నలు వచ్చి మరి సమస్యలు ఈ చుట్టూ 10 ఊళ్ళల్లో 20 ఊళ్ళల్లో ఇట్లా ఆ ఏరియా కార్యదర్శిగా అప్పచెప్పిపోయినారు. నేను తిరిగిన ఏరియాలో ఎన్కౌంటర్ కానీ ఒక సర్పంచ్ని కానీ కొట్టలే. అట్లా వద్దనే లాస్ట్కి ఏం జరిగిందంటే 91లో నేను ఇంట్లో లేనంటే నేను వేరే దగ్గర ఉన్నా, అక్కడ సీపత్పల్లి అవతలన్నా. మా ఊరికి బస్సు రాదు. ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి వస్తుంది, లేకపోతే లేదు. తెల్లారే 4 గంటలకే 3 రౌండ్లు, ఒకటి మా ఇంటి చుట్టూ రౌండు, రెండవదేమో ఊరు చుట్టూ రౌండు, మూడవది ఇంకొక కిలోమీటరు దూరాన ఒక రౌండు. 3 జిల్లాల పోలీసు వాళ్ళు నా కొరకు వచ్చినారు. నన్ను పట్టుకొని ఆ రోజు వేసేయాలి, ఖచ్చితంగా ఆ టైంకు దొరుకుతాడు, వేయడమే అని వచ్చినారన్నమాట. వస్తే నిజంగానే నేను ఇంట్లుంటే దొరకటమే కానీ ఈ ఊర్లో ఎక్కడున్నా దొరుకుతుందేమో కానీ నేను ఈ ఊర్లోనే లేను అసలు. నేను అక్కడ సీపత్పల్లి ఉండి ఆన్చేలి నేను వీళ్ళు కూడా నాకు మా ఊళ్ళోనే పని చెప్పి మళ్ళీ నువ్వు ఇంటికి పోయి ఇట్లా ఇంటికాడకి ఇట్లా చూసుకొని రావాలి అని చెప్తే, నేను సీపత్పల్లి నుంచి పెద్దపెండాల కాడికి వచ్చి, పెద్దపెండాల కాడ ఒక లారీ ఉంటే లారీ మా ఐలోని మీదకి పోతుంది మా ఊరు నుంచి.
లారీ ఎక్కిన మధ్యాహ్నం 4 గంటలకి లారీ ఎక్కి దిగిన. సెంటర్లో దిగితే అక్కడ 2-3 హోటళ్ళు ఉంటాయి. నన్ను చూడగానే దగ్గరికి వస్తారు, లేకపోతే రమ్మని పిలుస్తారు. ఎవ్వరు నన్ను చూసి లోపల కురుకుతాను అందరూ. నాకేమో తెలియలే. ఇంకా కొంచెం అటు ఇటు పోయేసరికి ఒక ఆమె అన్నం తిన్న నీళ్ళు, ఎంగిల్ నీళ్ళు ఇటు రోడ్డుకు పోసింది. రోడ్డుకు పోస్తే నా మీద పడ్డాయి. ఆ నా మీద, అయ్యో మామ నిన్ను చూడలేదు కానీ నువ్వు బతికే ఉన్నావా అని అంటుందామె. ఎందుకమ్మా అని అంటే, నిన్ను చంపి ఇంకా 10 మంది కాళ్ళు ఇరుగొట్టుకొని తీసుకొని పోయాను కదా, ఇక్కడ అంత ఊరు నిండా పోలీసులే ఉన్నారు, నువ్వు లోపలికి ఎట్లా వచ్చినావు మామ అంటే, నిజమా అంటే నిజమే. మరి ఎట్లా అమ్మా అంటే, ఎట్లేం లేదు, ఇటు నుంచి ఈ మన ఊర చెరువు కట్టెమ్మడి అట్లా వెళ్ళిపోయేటన్నా ఎటన్నా పోగాని ఊళ్ళోకి పోవద్దు మామ అంటే, సరే చెప్పా అని చెప్పి నేను ఒక గోడ అడ్డం ఉన్నది, దాన్ని ఎక్కి అటు దిగి ఆ ఊర చెరువు కట్టకాంచి వెళ్ళి పోదామని పోయినా. అంతే. ఇట్లా వంక ఉంటుంది. వంక తిరిగేసరికి కథం అక్కడ ఒక గుంపున్నారు పోలీసులు. ఆడో గుంపు ఎట్లా ఇట్లా అట్లా చూస్తుంటే ఆ కాలు ఒక్కడో గుంపు ఉంటారు, ఏడో గుంపు ఉంటారు. ఇట్లనే ఇక రౌండ్ వేసి అన్నమాట. అట్లనే ఉన్నారు వాళ్ళు. అందుకున్నారు. ఏం పేరు నీ పేరు అన్నారు. వాళ్ళు తిరిగేది, వాళ్ళు ఎవరి కొరకు తిరుగుతాను, గిన్నార బాబు కొరకు తిరుగుతాను వాళ్ళు. నేనేమన్నానంటే, నా పేరు అయిలే అని చెప్పినాను. అయితే మరి అలా నన్ను పట్టించుటైనా కూడా అందులోనే ఉన్నాడు. వాళ్ళ అత్తగారు మా ఊరు అన్నట్టు నేను తెలుసు. ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు. నీ పేరు బాబు కదా అంటాడు. నీ పేరు బాబు కదా అంటే, నా పేరు బాబు కదా అన్నాడు. అరే గిన్నెర బాబు మా భార్య వాళ్ళ క్లాస్మేటే అన్నాడు. అయితే ఆమెను అడుగుపోమని, నాకైతే తెలియదు, నా పేరు అయిలే అని. అదే అడుగుతారమ్మని నన్ను రెక్కబట్టి తీసుకొని పోయాడు. వాళ్ళ ఇల్లు అన్నీ దగ్గరే. అరే వీడు రెక్కబట్టి తీసుకొని పోదాని ఆడ కూర్చుంటే పెట్టానుగా. కనకమ్మ ఇక రా, ఈయన పేరేం పేరు చెప్పంటే, అమ్మ నీతో చదువుకున్నైనా గిన్నెర బాబు, నేను అయిలేను కదా అని నేనే అన్నా. ఈయన అయిలే ఆమెకు తెలుసు. ఆయన ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, చంపుతారేమో. ఈ మళ్ళీ అత్తచ్చి అంటుంది కదా, వెనకమర్రా ఆయన వెనకమర ఉండి దండం పెట్టి, బిడ్డ నీ పేరైతే చెప్పక అన్నట్టుగా సైగా చెప్తాను ఆమె. ఈయన గిన్నెర బాబు కాదంటే, మరి వాడు నువ్వు ఒక్క తిరిగినే ఉన్నారు కదా అని వీడు ఆలోచన చేస్తాడు. వాడు నేను ఒక్క తిరిగిందే, మనిషికి మనిషి 7 ఉంటారట. మరి నేనేం చేయాలన్నాను. అట్లనా, వీడు గిన్నెర బాబు కాదు అని వీళ్ళకి చెప్పిండు. మళ్ళీ వచ్చి ఎప్పుడైతే గిన్నెర బాబు సరే వదిలిపెట్టిన వాళ్ళు పర్వాలేదు. అటు మా ఇల్లుకి అటు కడకుంటుంది. మేము మా ఇంటికన్నా పోయి ఇల్లన్నా చూసేస్తానని పోయినా. మీరు నమ్మండి, అప్పుడు అనిపించింది మా ఇల్లు అక్కడ లేదు, ఎవరో మొత్తమే తీసుకొని పోయినట్టుగా ఉన్నదనమాట. అట్లా ఎడారు చేసిపోయి ఇల్లును పునాదుల కంచెలు తవ్వి వాసాలు తీసి కంకులు కాల్చుకొని మా తమ్ముని నాయి మా భూమి పట్ట కాయిదాలన్నీ అంటుపెట్టి మా వాసాలతోనేమో కంకులు కాల్చిండ్లు, వీటితోనేమో అంటుపెట్టిండ్లు. అంత కక్ష, ప్రజల కొరకు పని చేస్తుంటే అంత కక్ష. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. అయితే బట్టలు చింపిళ్ళు, గోలలు బలగొట్టిళ్ళు, గావులు బలగొట్టిళ్ళు. 5గురికి కట్టిన ఇల్లు అన్నదమ్ములది, మా 5గురు అన్నదమ్ములది, మొత్తం నిలమట్టం చేసింది. ఇంకేం చేస్తాం, దుఃఖం వచ్చింది. నేను చేయబట్టి మా కుటుంబం కూడా నాశనం అవుతుంది కదా. తమ్ముని సర్టిఫికెట్లు బాయ్, భూమి పట్ట కాగితాలు బాయ్, అది పోను ఇల్లు. ఎక్కడుంటారు వీళ్ళంతా? మా అన్నదమ్ములకు, మా తమ్మునికి ఒక్కరికి పెళ్ళి కాలే, అందరికి పెళ్ళి పిల్లల ఇల్లు, వాళ్ళు ఎక్కడుండాలి ఇదే అనుకుంటానా. అయితే నేనేమనుకున్నాడు, ఈ ప్యాంటు ఇడిసి లుంగి కట్టుకొని పోతే ఎటైనా పోవచ్చు కదా అనుకొని, ప్యాంటు లుంగి చూస్తే ఒక సగం ముక్కే ఉంది కోసి, లుంగిని కూడా అంత కోపంతో కోసి దాన్ని. ఇక్కడ కూలీ రేట్లు పెరిగినాయి, జీతాలు పెరిగినాయి, జీతగాళ్ళు మంచిగానే కూలీ రేట్లు.
వాళ్ళు మంచిగా ఉంటారు. పోలీసు వాళ్ళకి ఏమొచ్చింది, నేను వాళ్ళది గుంజుకోలే, వాళ్ళు నాది గుంజుకోలే. పోలీసు వాళ్ళు వచ్చాం మా ఇల్లుగులో కొట్టుడు. పంచాయతీ చేయాలి పెద్ద మనుషులు ఉంటే, అరే బాబు ఎట్లా కాదురా ఇట్లా అని చేయాలి. ఇల్లుగులో కొడతారా, ఇల్లుగులో కొట్టిల్లు. ఇల్లుగులో కొట్టిన తర్వాత ఆ లుంగి కట్టుకుందామని లుంగి ఇట్లా కట్టుకొని ఒక కాలు తీసిన, జీబు వచ్చేసింది. అట్లా ఆ కాలువకానికి జీబు వచ్చింది. మధ్యలో ఒక ఇల్లు ఉన్నది, ఆ మధ్యలో ఇల్లామే వాళ్ళకి వినబడేటట్టు చెప్పింది, బాబన్న పోలీసు వాళ్ళు వచ్చిన చచ్చిపోతే ఉరుకుమని చెప్తే అదే ఒక్క కాలు పాయింట్ పట్టుకొని, ఒక కాలేమో ఉంది, ఒక కాలేమో పాయింట్ పట్టుకొని లింగి ఆనే పడిపోయింది. నేను ఉరకా, వాళ్ళు నా ఎంబడి ఉరికినాను. అది 2-3 కిలోమీటర్లు ఆ పెద్దేనే అనేటువంటి అక్కడ దానిక ఉరికొచ్చినాక, నేను ఆ పెద్దేనే అంటే ఆ గుట్ట చిన్న గుట్ట ఉంటుంది, ఆ గుట్ట ఎక్కినాక వీళ్ళు వెనుకకు మరి వచ్చిండు. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, వాళ్ళు కనుక ఒక పొజిషన్ తీసుకొని కరెక్ట్గా కొడితే నేను అక్కడే అవుట్ అవుతా. ఎందుకు కొట్టలేదో తెలియదు నాకు. ఇప్పుడు అది ఎస్ఎల్ఆర్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, 10 అంత దూరం పోదు, ఎస్ఎల్ఆర్ పోతుంది. ఒక్క పొజిషన్ తీసుకొని లోడ్ చేసిన తుపాకులు అవి ఇట్లా గుంజి ఇడిస్తే కథం ఇంత వెడల్పుతోని నా దగ్గరకు వచ్చి ఒక్క గుండు తాగితే సరిపోతుంది. ఆ గుండెలో సగం తాగినా సరిపోతుంది, అడబడిపోతా కదా, దొరుకుతా. అట్లా నాకు తెలుసు. కానీ ఇక చనిపోయేంత వరకు వీళ్ళు దొరకద్దు అనేది ఒకటి. ఆ తర్వాత ఇంకా నేను ఇల్లు బాట చూడలే. ఆ తర్వాత ఏంటంటే బీసీలు, ఎస్సీలు, మిగతా వాళ్ళంతా ఒక్క 3 రెడ్లు తప్ప అందరూ ఒక్కటైపోయిన్లు. వాళ్ళు ఇల్లు కూలగొడతారా, ఏం చేసిండ్లు అన్యాయమని. ఈ విధంగా అందరూ ఒక్కటైపోయిన్లు. తర్వాత ఆ ఇల్లు కూలగొట్టడమే కాక ఒక 10-15 మందిని కొట్టి తీసుకొని పోయి కేసులు పెట్టిళ్ళు. వీళ్ళు నా అనుచరులను, వాళ్ళకి పాపం నా అనుచరులు కాదు, వాళ్ళు నాతో ఉన్నోళ్ళు కాదు, నాతో ఉన్నోళ్ళు అంతా తప్పించుకున్నారు. వాళ్ళు అదర్గా సరెండర్ అయ్యుకున్నారు. ఓకే, ఇది జరిగింది. ఇక లోపడి అండర్ గ్రౌండ్లోకి పోయిన తర్వాత ఆ విషయం చెప్పాలంటే అది ఎంతో బాధాకరంగా ఉంటుంది, వేదనకరంగా ఉంటుంది. నక్సలైట్లు ఎందుకుంటారు, నక్సలైట్లు ఎందుకుంటారంటే చాలామంది అనుకుంటారు వీడు ఎక్కడేం పని లేదు, ఇది చేయక అది చేయక వాటి దోసుక తిందామని చేద్దామని. నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయిందంటే, ఇక్కడ ఆర్ఈసి కాలేజీలో ఇంజనీర్ కొలు వదిలిపెట్టి ఇక్కడ జన్ను చిన్నాలు మీకు ఎక్కుంటుంది, జన్ను చిన్నాలు ఆయన కొలు వదిలిపెట్టి పెద్ద పెద్ద మంచి మేధావులు, ఉద్యోగస్తులు వాటిని వదిలిపెట్టి ప్రజల కొరకు ప్రాణాలు అర్పించారు. నక్సల్ బరి ఉగ్గు కథ అనేది ఒకటి ఉంది. ఆ బుక్ చదివిన నేను. ఆ బుక్ చదివినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన ఎక్కువ. ఈ ఎన్ని రోజులు బతికినా ఏమి సంపాదించుకున్నా కానీ ఈ ప్రజల యొక్క పేదరికాన్ని మనం డెవలప్ అవ్వదు కాదు, ప్రజల యొక్క పేదరికాన్ని కూడగొట్టాలంటే ఒక ఉద్దేశం కలిగి ఉండడం జరిగిందనమాట. అప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రాణం అట్లనే అది పోయినా పర్వాలేదని అనిపించుకునేది. కాబట్టి మరి నక్సలైట్ అంటే తినడానికో తాగడానికో కొంతమంది ఉండొచ్చు, మీరు అనుకున్నట్టుగా కొంతమంది లపోట్ పనులు చేస్తూ ఉండొచ్చు. అది కొద్దిగా ఎక్కడో ఒక్కడ ఉంటే అంతటికి చెడ్డ పేరు వస్తుంది. వాస్తవానికి ఎంతోమంది ప్రాణాలు తెగించి అన్ని వదులుకొని, అమ్మను, నాన్నను, భార్యను, పిల్లలను వదులుకొని తిండి లేక అక్కడ ఎట్లుంటుందంటే ఒక్కరోజు తింటే 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఒకసారి దొరకదు. ఒకసారి అయితే నాకు ఎప్పుడు ఉపవాసం ఉండడు తెలియదు కాబట్టి ఇంటికాడ కొత్త పోయినట్టు మాకు అన్నం దొరకకపోతే ఇద్దరు ఎత్తుకొని పోయినారు నన్ను. 3-4 రోజులు ఉపవాసాలు లేదు, ఉండదు. తిందామంటే వాళ్ళు వస్తారు, ఎక్కడో ఒక్కడ ఉంటే తింటాం, తినని రోజు తినం, తిన్న రోజు మంచిగా కడుపు నిండినే తింటాము. ఒక్కోసారి ఇంత దొరుకుతుంది అందరికి కలిపి, మనసు దొరుకుతుంది. లేకపోతే ఒక్కోసారి ఇంకొకటి గడ్డు పరిస్థితి ఏంటంటే దొరకకపోతే నీళ్ళు తాగితే కడుపు నిండుతలేదు, నీళ్ళు తాగత్తలేదు అని పచ్చి మిరపకాయలు తోటలో తెచ్చుకొని
మనిషికి 2 కారం నమిలి మింగి నీళ్లు తాగినాం కడుపు నింపుకోవడానికి. అటువంటి పరిస్థితులు ఆ పార్టీలో త్యాగం చేసేవారికి ఉంటాయి. కాబట్టి అపోస్తలుల కార్యము సేమ్ అదే. విప్లవం ఎక్కడో లేదు, బైబిల్లో ఉంది. బైబిల్లో అపోస్తలుల కార్యం చూడండి. మీరు అపోస్తలుల కార్యం చదివి ఒక్కసారి ధ్యానం చేస్తే అదే గుర్తుకొస్తుంది. నేను చెప్పినవన్నీ గుర్తుకొస్తాయి మీకు. కాబట్టి అపోస్తలుల కార్యం ఏమో ఆత్మీయ పోరాటం, ఇదో భౌతిక సంబంధమైన పోరాటం. దానికి వ్యత్యాసం చాలా ఉంది. కాకపోతే త్యాగాలు అలాంటిగానే ఉంటాయి. కాబట్టి నేనేమి తెలియజేస్తున్నానంటే, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇవి నక్సలైట్ అంటే ఏదో ఆడత పాడత దానికి కొరకు కాదు, కానీ సమస్యలు కొట్టకపోవడానికి, పేదరికం నిర్మూలన కావడానికి, భూస్వామ్య వ్యవస్థ అది నిర్మూలన కావడానికి, ఇవన్నిటి కొరకు సమాజ స్థాపన కొరకు మేము వెళ్ళడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితిలో 94 నెల 23వ తారీఖున నాకు ఫైరింగ్లో కాళ్ళు పోయింది, ఎడమ కాలు. ఇప్పుడు కూడా ఈ కాలులాగా ఈ కాలు ఉండదు. దీనికేమో మోకాలు చిప్ప మీకున్నట్టుగా ఇది ఉంటుంది, ఇది ఉండదు. ఈ మోకాలు చిప్ప లేదు, ఇక్కడ ఈ కుడుక లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ దాకా బొక్క ఆ బోన్స్ ఎగిరిపోయినాయి బయటికి. ఈ చిప్ప కూడా ఎగిరిపోయింది. అసిల్పూర్ గుట్టల ఎన్కౌంటర్ అప్పుడు, మీదికొండ గుట్ట ఎన్కౌంటర్ అప్పుడేమో పర్వాలేదు, 3 రోజులు ఎన్కౌంటర్ జరిగినా ఏం కాలే. కానీ సిల్పూర్ గుట్టలో జరిగినప్పుడు అకస్మాత్తుగా ఆ చిప్పకు చిప్పే బోన్ బయటికి వెళ్ళిపోయింది, కింద పడిపోయినా. అయితే నేనేమనుకున్నా అంటే ఈ దెబ్బ తగలలేదేమో అనిపించింది, కానీ అది సౌండ్ జయ్యమని చెవుకాడికి వచ్చేసరికి నేనే ఇట్లా జంప్ చేసి కాళ్ళు పైకి వేసేసరికి కాలుకు తాకింది దెబ్బ, లేకపోతే ఇక్కడ తాకేది. ఆ విధంగా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను ఒక లోయలో పడిపోయినా. ఒక లోయలో ఎంత దూరం ఉందంటే, ఈ రోడ్డు ఇది ఆ లోయ అంత దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి అవతల పడిపోయిన తర్వాత ఇంకా 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 నాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా పోయిళ్ళు బయటికి, వాళ్ళు కూడా ఉరికిళ్ళు. అయితే ఉరికి ఒక 2 చంపేసిళ్ళు వాళ్ళు కూడా. నేను అక్కడ పడిపోయినా, నేను లోయలో పడిపోయినా. ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎన్కౌంటరు, అక్కడికి జీబులు వచ్చి లైట్ ఆ నైట్ అంతా కూడా లైట్లు వేస్తూ తిరుగుతూ ఎక్కడెక్కడ చనిపోయినారో, ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో వాళ్ళని ఎదుర్కొన్నారు. నా వైపు లైట్ పడుతుంది, కానీ నేనున్న ఆ లోయలో చీకటి ఉంది, అందులో చెట్లున్నాయి. ఆ చెట్లలో పడిపోయినా. ఈ కాలు ఈ భుజం మీద పడింది, ఈ ఎడమ కాలు ఇట్లా భుజం మీద ఇట్లా పడింది అనమాట. మళ్ళీ దాన్ని సరి చేసుకొని ఆ సెట్టు ఉంటే ఇప్పి చింపుకొని దాన్ని కట్టుకున్న దెబ్బ చిన్నగా తగిలిందా మనం, లేదు అసలు లేదే, కాలే లేదు. అప్పుడు అర్థమైంది ఖచ్చితంగా నేను ఈయన ఎన్కౌంటర్ అయిపోయింది అనుకున్నా. అయిపోయింది. వీళ్ళు వెతికిళ్ళు కొంతమందిని అట్లా అటు కొంతమంది దొరికితే అటు నుంచి అటే వెళ్ళిపోయాళ్ళు. కొన్ని జీబులు వచ్చి ఆగిపోయినాయి. ఆ తర్వాత అంతా వెళ్ళిపోయిన తర్వాత మాకు 9 గంటలకు ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. అది అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాక మాకు అది వరకు మేము ఏపీటీ పెట్టుకున్నాం. వాళ్ళు వచ్చిన 2 ఈ విషయం వాళ్ళకి తెలియక వచ్చి వాళ్ళు పిలుస్తాను. మమ్మల్ని పిలిస్తా అంటే నేను ఆ లోపటుండి నేను ఆ కోడ్ పలికితే ఆయన ఏమన్నాడంటే, ఇక ఇక్కడ రమ్మంటే, లేదు నేను లోయలో పడిపోయాను మీరు రానంటే, ఆ 2 వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చి రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేసిళ్ళు. వెంకట్రెడ్డి అనే పేరు మీద జాయిన్ చేస్తే, ఇక వీళ్ళది సీపత్పల్లి, వీళ్ళ తండ్రి పేరు పాపిరెడ్డి, నా పేరు వెంకటరెడ్డి. అంటే జాయిన్ చేసుకున్నారు. ఈ బాయిలో పడ్డాడని చెప్పి వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాళ్ళు. తెల్లారి 8 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చింది.
అమ్మ నిద్రలు పోతాంలా మెలకనే ఉన్నారా అందరూ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు ఏమన్నాడంటే సాక్ష్యం పూర్తిగా చెప్పమన్నాడని మీకు బోర్ కొడితే ఓకే. వాళ్ళు పోలీసు వాళ్ళు తెల్లారి వచ్చినారు. వచ్చి ఇక్కడ రాత్రి ఎన్కౌంటర్ జరిగిందిగా, ఇక్కడ ఎవరన్నా వచ్చారా అంతా తిరుగుతూ ఉన్నారు. లాస్ట్కి గిన్నారా బాబు ఎక్కడ అని వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉంటే నా దగ్గర నుంచి పోయిన నన్ను కూడా అడిగిళ్ళు. నన్ను అడగకుండానే ఇంకా పోతా ఉన్నారు. ఈ డాక్టర్ని పట్టుకొని గిన్నారా బాబు అంటే, ఇలా గిన్నారా బాబు అయితే ఎవ్వరు లేడు. రాత్రి ఒకడు వెంకటరెడ్డి అయితే వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చిండు? శ్రీపతిపల్లి నుంచి వచ్చిండు. శ్రీపతిపల్లి అంటే అదే ఏరియా కదా అనుకున్నారు వీళ్ళు. కానీ అట్లా అనుకొని మళ్ళీ దాటి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకో అనుమానం వచ్చి వెనకకు రిటర్న్ అయ్యారు. డైరెక్ట్ సిఐ గారు నా దగ్గరకు వచ్చానుగా, నీ పేరేం పేరు బాబు అన్నాడు. నా పేరే గిన్నారా బాబు అని అన్న. ఖచ్చితంగా చెప్పేసినప్పుడు ఎందుకు చెప్పినంటే, ఎక్కడికి పోతాం అప్పుడుగా పోయే పరిస్థితి లేదు కదా. నేను మళ్ళీ ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఎట్లనైనా దొరుకుతా, ఎట్లనైనా ఇప్పుడు అనుకో ఎక్కడైనా దొంగతనం చేస్తే అది పట్టిస్తుంది వాసన. అట్లనే వీళ్ళు పడతారు. ఏదైనా ఇప్పుడు నక్సల్ ఎట్లనే అట్నే దొరకబడతారు మనిషిని, పోలీసు వాళ్ళు కూడా అట్నే దొరకబడతారు. కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఎట్లాగే ఇప్పుడైతే బయటికి పోలేను. బయటికి పోయినా ఈ ట్రీట్మెంట్ ఎక్కడ కాదు. ఇక ఏదో ఒడిసిన కథ అనుకొని నేనే సార్ గిన్నారా బాబు అంటే, అప్పటి నుంచి ఎందుకు చెప్తలేవు అన్నట్టు. అప్పుడు రారా అందరూ వచ్చింది పోలీసు వాళ్ళు తీసుకుని డాక్టర్ అంటే ఆయనకు ట్రీట్మెంట్ ఏమని డాక్టర్ నెట్టేసాను, అందరు నెట్టేసాను, జీబులు వేసుకున్నారు. మట్టివాడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. సాయంత్రం 8 స్టార్ట్ అయింది ఇంటర్గేషన్. తెల్లారి 3 గంటల కనుక ఇక అక్కడ మా పరిధి ఎస్ఐ ఒక ఆయన పేరు సంజీవరావు. నువ్వు ఎప్పుడు దొరకలేదు కాదురా. అది ఇది టీసర్ అవతల ఒక ఊరు ఉంటుంది శాలపల్లి. ఆ శాలపల్లి ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు సంఘ ఎగురుతున్నావు కాదురా. అప్పుడు వేద్దాం అనుకున్నారు. వేసినా కానీ నువ్వు దొరకలేదు అనుకుంటా కొడతాడు ఆయన ఆ టైంలో. నా మనసులో అనిపించింది కానీ అనలే. దొరకబెట్టోడికి అక్కడ దొరకబట్టాలి అసలు వాడైతే. వచ్చినాక కొట్టుడు ఏంది, నువ్వు అక్కడ దొరకలేదు రాని ఇక్కడ కొడతాడా? అది పోయి సంవత్సరం అయింది ఆడ జరిగి. సంవత్సరానికి వచ్చి ఇప్పుడు దొరికినావు. కాలు ఇరిగితే నేను వస్తే హాస్పిటల్కి వస్తే అదే నన్ను ఒకళ్ళ దండకార్యం తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తే నేను దొరకపోయేటోనే. వాళ్ళు ఇక్కడ ఏర్పడుతుంది అన్నట్టుగా ఇటు తీసుకొచ్చింది. కానీ అయిపోయింది. ఇక కొడతా అంటే లాస్ట్కు ఎస్ఐ అన్నాడుగా, వీని చంపేద్దాం సార్ అన్నాడు సిఐతో. ఇంకా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే సిఐ అన్నాడు కదా, ఈ సంజీవ్ ఎస్ఐ మీద ఎందుకురా మీరు లెటర్ రాసి చంపుతామని చెప్పి అంటే, ఈయన ఇట్లా చేసిండు సార్ అని చెప్పి ఆ లెటర్లో ఉన్నదానికంటే ఎక్కువ చెప్పిన నేను. అంటే లెటర్లోనే తక్కువ రాసిన ఆయన చేసిన అగత్యాలు లెటర్ కంటే ఎక్కువ ఉన్నాయి సార్ అని అన్నీ చెప్పిన ఆయన ముంగట్నే. ఎందుకు చెప్పినో తెలుసా? ఇక ఉండేటట్టు ఇక మనమైతే మనల్ని అయితే ఉంచారు. ఇక చచ్చిపోయేటప్పుడు నిజం చెప్పి చెప్తేంది, అంతేనా కాదా? నాన్న సార్ ఎట్లాగో మీరు చంపుతారు కదా, చనిపోయేటప్పుడు అయితే నిజం చెప్తా సార్. నిజమే చెప్పురా అన్నాడు సిఐ. అంటే ఆయన విషయం కాదు, నా నుంచి బాగా నిజంగా అవుతుందేమని అనుకున్నాడు పాపం. నా నుంచి కూడా నిజమే చెప్పిన. నాది ఈయనది ఈ విధంగా సార్ అంటే గుడ్లెర్ర చేసిన ఎస్ఐ మీదకి నేను అట్ట చేసినారని ఆయన నన్ను కొట్టుడు. ఆఖరికి వాళ్ళిద్దరికీ పంచాయతీ అయింది. ఇప్పుడే చంపుదామని ఎస్ఐ ఇప్పుడే చంపితే సిటీ ఛానల్లో అప్పుడు సిటీ కేబుల్ ఉండే టీవీ పల్లెటూళ్ళల్లో ఇంత లేదు, ఎక్కడో ఒక్కటి ఉంటే ఉన్నది లేకపోతే లేదు. 2094లో ఇంత మీడియా కానీ ఇంత నాగరికం కానీ ప్రజల దగ్గర లేదు. అయితే సిటీ కేబుల్లో వీళ్ళు ఆల్రెడీ వచ్చేసింది. నిన్న ఎన్కౌంటర్ అయ్యిండు ఒకడు రోహిణి హాస్పిటల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిందని, మనం అరెస్ట్ చేస్తున్నామో లేదో కథం సిటీ కేబుల్ వచ్చేసింది. వీనికి ఇంత నెట్వర్క్ ఉన్నది కాబట్టి ఇప్పుడే వీని చంపినాం అనుకో మనం కూడా బదనాం అవుతాము. 1 నెల 2 నెలల తర్వాత చంపేద్దామని చెప్పి ఆయన ఇంగ్లీష్లో
వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆ రూమ్లో. నేను అంతా విన్నా. వింటే ఎప్పుడైనా నాది ఏంటంటే ఎప్పుడైనా నాది ఇడిచిన ముల్లే. ఎట్లంటావా పరిస్థితి అదే కదా. నేను ఎప్పుడు అందులోకి ఎప్పుడు స్టార్ట్ అయినో అప్పుడే అనుకున్నాను అన్నట్టు, ఎప్పుడో పోతాము. ఈ ఈ భూమి మీదకి యుగములు బ్రతకడానికి రాలేదు. ఎప్పుడైనా ఒకరోజు పోవుడే. పుట్టింది ఒకటే రోజు, చనిపోయేది కూడా ఒకటే రోజు. కాబట్టి అది ఎప్పుడైనా పోతాము. కానీ ఈ మంచి పని చేసి పోతేంది అనే ఒక సమర్పణ ఉండే. దానికి ఏంటంటే నేను అదే అనుకున్నా. వీళ్ళు అనుకున్నారు ఈ 2-3 నెలల తర్వాత నేను చంపుతారు, ఇంటికి వచ్చైనా నువ్వు ఇట్లా కదా రాని చంపుతారు నా పుట్టినే అని అనుకొని ఇక సరే అని అప్పుడు ఎంజేఎంకు వీళ్ళు పోలీసు వాళ్ళు పంపిళ్ళు. ఎంజేఎంకు సిఐ రాసి పంపితే పోలీసు వాళ్ళు నా ఎంబడి ఉన్నారు. ఈ మా పరిధి పోలీస్ స్టేషను సంజీవ్ ఎస్ఐ దగ్గర గన్మెన్స్ వాళ్ళు కూడా నా ఎంబడి వచ్చి ఏమంటారు, బావన్న ఈ ఎస్ఐ లేకపోయిలే మీరు పులికిల మల్లిగా నేసిందని అంటారు. అంటే పులికిల మల్లిగా నెత్తే వీడు వస్తున్నాను అనుకుంటే ఇతను రాలేదు, అందుకే ఈయన బతికిపోయాడని మేము అన్నాం. మరి ఎప్పుడెత్తారు ఈయనను అని అన్నారు. ఆయనది ఒక రోజు ఉంటుంది అని అన్నా. కానీ కొయ్యూరు అడవులలో చచ్చిపోయాడు ఆయన, ఈ సంజీవ్ ఎస్ఐ. ఈ ప్రకారం కదా లాస్ట్కి హాస్పిటల్ పోయిన తర్వాత తెల్లారి డాక్టర్స్ వచ్చినారు. వస్తే ఈ కాలు ఈ మోకాలు చిప్ప లేదు, ఇంచెలు ఇక్కడికి లేదు, ఉత్తి ఒక పెద్ద నరం ఉంటుంది కొంకి నరం, అదొక్కటి మాత్రం, మాంసం కూడా లేదు, ఏది లేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు చూడటానికే చూడ బుద్ధి కాలేదు. డాక్టర్లు ఏమన్నారంటే ఈ కాలు తీసేయాలన్నారు, ఇక్కడికి కాలు తీసేయాలి, అయితేనే ఆయన బ్రతుకుతాడు, లేకపోతే అసలు ఏం లేదు కదా అనేది వాళ్ళు నిర్ణయం చేసి శుక్రవారం వీళ్ళు బుధవారం నాడు రాసిళ్ళు కేసీటీ మీద తీసేయాలని. శుక్రవారం నాడు తీసేయాలి, థియేటర్ తీసుకుపోవాలి, ఆపరేషన్ చేయాలి. సరే అప్పుడు నాకు అప్పుడు వచ్చింది దుఃఖం. నాకు ఎప్పుడు రాలే దుఃఖం, కాలు పోయినప్పుడు రాలే, వాళ్ళు ఎనిమిదో చేసినప్పుడు రాలే. ఎందుకంటే ఈ కుంటివన్నీ ఉండుట కంటే చనిపోతే బాగా మేలు ఉండేది కదా. ఏం నడవాలి ఈ ప్రజల ముందర కుంటి ఉన్నాయని ఒక ఫీలింగ్తో ఏడవడం జరిగింది. ఆ తర్వాత కొంతసేపటికి ఒక నర్సు ఆమె ఏమనుకుంటూ వస్తుందంటే, అంటే కేసీట్లు అట్లనే రాసిండు, ఆమె అనేది తప్పే కాదు, కానీ పోలీసు వాళ్ళు రాసింది ఏంటంటే నక్సలైట్, మా ఇంటి పేరు నక్సలైట్ అని పెట్టిండు, నక్సలైట్ బాబు అని పెట్టిండు దాని మీద. అక్క అంటుంది నక్సలైట్ బాబు ఎక్కడ అనుకుంటూ ఆమె వస్తుంది. అబ్బా ఈమె కాలు తీసేదానికి వస్తుందేమో అని నేను దుప్పటి కప్పుకున్నా నా ముఖం మీద. అటు ఇటు చూసింది, బెడ్ నెంబర్ చూసి అరే బెడ్ నెంబర్ ఇదే కదా అని నా దుప్పటి తీసింది. ఏందన్నా ఇట్లా చెద్దరు కప్పుకుంటున్నావేంది, నువ్వే కదా నక్సలైట్ బాబు అంటే, నేను నక్సలైట్ బాబుని కాదమ్మా, బాబు నా పేరు కానీ నక్సలైట్ మా ఇంటి పేరు కాదని అన్నా. కానీ ఏదో కానీ మరి కేసీటీ చూసిన అత్తన కానీ నీకే నా కాలు తీసేసేది అనేది. అరే నాకు కాదు, ఎవరు చెప్పిల్లి మీకంటే, అట్లా కాదు మీకే, కానీ మీరు కూల్గా అండి, నేను తీసేసేదానికి రాలేదు అని. ఆమె ఏం చేసిందంటే ఆ ఇంజక్షన్ ఇచ్చుకుంటా నువ్వేదన్నా దేవుని నమ్ముకున్నావా అని అడిగింది. దేవుడు ఉంటే నమ్మేటోని కానీ అసలు లేని దేవుడిని ఎక్కడ నమ్మాలి? అంతకుముందు కూడా దేవుడు యేసు ప్రభు దేవుడు అంటే నమ్మేది కదా. ఒక్క దేవుడు గీన దేవుడు అంటేనే నమ్మకపోయేదనమాట. మొన్న టేకులగూడెంలో చచ్చిపోయాడు ఆయన యోసేపు. అప్పుడు మాకు కమాండర్ ఉండే, మేము తాటికల్లా ప్రార్థన జరుగుతుంది, మేము వెళ్తాము, వినబడుతుంది. నా ఎంబడి ఒక బండి వెళ్ళన్నా అని ఆయన కూడా మంచి చాలా చాకచక్యంగా వెళ్ళినవాడు. ఆయన అన్నాడు కదా, అన్న ఈడ పరాయి మతపు ఆరాధన జరుగుతుంది, ఆరాధన లేదు, వాళ్ళు మతమును బోధిస్తాను, ఏం చెప్తామంటే ఏం చేసి పోయి
వాడిని గుంజుకొచ్చడే బయటికి అని నేనన్నా. మేము ఇద్దరం అనుకున్నాం కానీ కామెండర్ చెప్పాలి కదా. కామెండర్ చెప్తే ఏమన్నాడే, వాళ్ళ జోలికి పోకులు మీరు రాండి, అరే వెనక ఉండి ఆ పని ఎట్లా చేస్తారా ఏమని. నేను ఎందుకు అట్లా అంటే నేను చెప్తారా అండి అన్నాడు. తెల్లారని అడిగితే యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పిండు. ప్రైజ్ ద లార్డ్. మంచిగా చెప్పి మంచి 2 పాటలు పాడిండు. నువ్వు ఇట్లెందుకు పాడుతున్నావు అంటే, నేను క్రీస్తును నమ్ముకున్నానే, కాకపోతే ఇటు వచ్చిన ప్రజల బాగుల కొరకనని చెప్పిండు. అయితే ఈమెమంటుందంటే యేసుక్రీస్తును నమ్మండి అన్నాడు. యేసుక్రీస్తు దేవుడు ఎట్లయితాడని నేను దేవుడా కాదా సంగతి తర్వాత. కానీ అన్నయ్య, నీ కాలు తీసేయద్దనుకుంటే, నీ కాలు అతకాలనుకుంటే యేసు ప్రభుని నమ్ము. నాకు ఇప్పుడు ఏం కావాలి? కాలు కావాలి. కాలు నాకు దాని కొరకన్నా నమ్మాలి కదా. నమ్మకపోయినా ఆమెతో నమ్ముతానని చెప్తే మనం అతికిస్తుందో. ఇట్లా 4-5 రకాల ఆలోచనలు, ఒక్క రకం కాదు. సరే అమ్మా, మళ్ళీ ఆమె ఎంత బుద్ధిగరిచ్చిందంటే, అన్నయ్య మేము 5 అక్క చెల్లెలు, మీరు ఎంతమంది అన్నదా? మేము 5 అన్నదమ్ములు, నాకు అన్నదమ్ములు లేరన్నది, మాకు ఒక అక్కుంటే చచ్చిపోయిండమ్మా అని అన్న. అయితే అన్నయ్య మరి ఇంకొక విషయం చూస్తే ఏందో కానీ ఆమె జస్ట్ నాలాగానే ఉంటుంది. మనం ఇద్దరం ఒక్కలాగానే ఉన్నాం అన్నయ్య, నువ్వు నమ్ము. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా కానీ నువ్వు నా అన్నాల్సి అని చెప్తానా, ప్లీజ్ అన్న నమ్మనంటే ఆమె ఎందుకో ఏడుస్తూ చెప్పింది, సరే అమ్మా నమ్ముతా, నువ్వు జెత్తో చేయంటే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసింది. చిన్న బైబిల్ మళ్ళీ చిన్న బైబిల్ ఇచ్చిపోయింది. ఆమె డ్యూటీ ఉన్నా లేకున్నా ప్రతి రోజు నా దగ్గరికి వచ్చి 2 నెలలు నా హాస్పిటల్లో రోజు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిపోయేది. అయితే ఎల్లుండి కాలు తీసేస్తారని చెప్పినేమో కదా, ఎల్లుండి కాలు తీసేసి అడిగి ఈమె వచ్చి, అన్నయ్య ఎల్లుండి కూడా నీ కాలేం తీసేయరు, భయపడకని చెప్పింది. సరే అని యేసును అయితే నమ్ముకో, కాలతకాల కాబట్టి సరే. శుక్రవారం థియేటర్కి తీసుకుపోయినారు. ఇదంతా తీసి చూసిండు. సత్యనారాయణమూర్తి ఇప్పుడు లేడు, చనిపోయిండు. విజయచంద్రరెడ్డి ఉన్నాడు, నాగేంద్రబాబు ఉన్నాడు, ఈ 3 డాక్టర్లు. ఇది తీసేసి చేయిలు పెట్టిన, ఇలా చేయిలు పెట్టి తీసి ఈ 2 ఏళ్లతో అందులో చిత్తుపలన్నీ చినిగిపోయి అలా ఇరుక్కపోయి అన్నీ తీసి బయట వేసిండు. వేసి సత్యనారాయణమూర్తి ఏమన్నాడంటే, పెద్ద డాక్టర్ ఎంజిఎం చీఫ్ ఆయన, ఈ అబ్బాయి చిన్న వయసు కాబట్టి కొన్ని రోజులు ఉంచుదామని ఆయన అంటున్నాడు. విజయచంద్రరెడ్డి గారు ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, ఆయన ఏంటంటే పెద్దలకు లోపడతాడు ఆయన. ఇక నాగేంద్రబాబు అంటాడుగా, ఇప్పుడే తీసేయాల కాలినది, ఇక మళ్ళీ వాయిదాలు ఎందుకు, ఈ సొంటలకు వాయిదాలు ఇవ్వద్దు సార్ అంటాడు ఆయన. అరే ఈయనకేం లాభం వచ్చింది, నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిండ్రు మెసరకుంటా ఆయన, నేను ఈయనకేం లాభం, నా కాలు తీసేస్తాను నాకు అనిపిస్తుంది. మత్తు ఇంజక్షన్ మాట్లాడరాదు కానీ ఇట్లా చూస్తాము వింటాము కానీ మాట్లాడరాదు. ఎవరైనా ఆపరేషన్ అయినా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే వారం రోజులు పోస్ట్ పోన్ చేసిండ్రు ఆపరేషన్. వారం రోజులకు తీసుకుపోయినారు, సేమ్ పరిస్థితి. 1 నెల రోజులకు తీసుకుపోయినారు, సేమ్ పరిస్థితి. 3 నెలల దాకా తీసుకుపోయినారు. 3 నెలల తర్వాత ఒక సిమెంట్ పట్టేసి ఇంకొక 6 నెలలు చూద్దాము, ఆ తర్వాత తీసుడా ఉంచుడా అని 6 నెలల తర్వాత నేను ఎంజిఎం హాస్పిటల్కి పోయినా, ఈ పట్టి తీసి చేయించుకుందామని. పోయేటోళ్ళకు సత్యనారాయణమూర్తి డాక్టర్ సార్ లేడు. ఆ షిఫ్ట్కు వేరే షిఫ్ట్కు ట్రాన్స్ఫర్ అంట. ఈ షిఫ్ట్లో ఉన్నది మెయిన్ పాత్ర ఎప్పుడంటే నాగేంద్రబాబే. నాగేంద్రబాబు ఎప్పుడు దొరికించుకొని కాల్ కట్ చేద్దామని ఆయన చూస్తాడు. ఇప్పుడు నా వస్తాను నాకు కానీ అప్పుడు ఇట్లా రాలే, అప్పుడు దుఃఖంతోనే ఉన్నా. మా ఈయన ఉన్నాడుగా సరే పట్టేది పని ఇప్పినాక ఏమంటాడు, అతికిందంటాడో ఏమో అన్నీ అనుకున్నా. పట్టిప్పిండమ్మా, పట్టిప్పిండి ఇటు ఊపిండు. ఊపి ఇలా తీసేసుడు ఎత్తి, ఇక నువ్వు ఏం బాధపడకంటాను నన్ను. మళ్ళా అరే వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు కదా ఎట్లా కావాలి. సత్యనారాయణమూర్తి ఎక్కడున్నాడు? మా అన్నను పిలిచిన, మా అన్న సైకిల్ వేసుకొని నన్ను తీసుకొని వచ్చాడు ఏం మా ఊరు నుంచి. అప్పుడు ఆటోలు లేవమ్మా, ఆటోలు లేవు, ఇట్లాంటి కన్వెంట్స్ ఏం లేవు, రోడ్లు కూడా ఇట్లా లేవు. చివరికి మెల్లగా మా అన్న రమ్మని, అన్న నువ్వు ఇరా,
అని ఆ గోడను పట్టుకొని మా అన్నను పట్టుకొని బయటికి వచ్చిన. రారా ఈ కాలం ఇట్లనే ఏలాడొస్తుంది. ఎందుకురా అంటే ఈయన కాలు తీసేస్తానని అంటాడు. సత్యనారాయణమూర్తి డాక్టర్ని దొరకబట్టుకరాపో. మరి ఎక్కడుంటావు నువ్వు ఆయన కవపడకుండా? ఆడ ఈ యువతల 2-3 బాత్రూమ్లు ఉన్నాయి, ఈడ ఉంటాను పోయి రాపో అంటే, ఎండాకాలం ఎండ కొడుతుంది ఆన్నే కూర్చున్నా లేవరాదే. ఇక ఆయన పోయి 2:30 గంటలకు మధ్యాహ్నం తీసుకొని వచ్చాడు. వచ్చి పాపం ఏంది ఇక్కడ ఉన్నావు అన్నాడు. పరిస్థితి ఇట్లా సార్ అన్న. అయితే నువ్వు రా, ఈయన లోపలికి ఎట్లన్నా తీసుకురాన్నాడు. వాళ్ళని పిలిచిండు. ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకుపోయి అది ఆ స్కానింగ్ తీపిచ్చిన తర్వాత మళ్ళీ ఒక పట్టేద్దాము, నీ కాలు తీసేయవలసింది ఏమీ లేదని చెప్పిండు. దేవునికి స్తోత్రం కనుక. అయితే మళ్ళొక పట్టి వేయడానికి డబ్బులు కావాలి, 700 నా దగ్గర లేవు. ఆయనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనే యేసుప్రభుని నమ్ముకోలేదు కానీ సత్యంగానే పనిచేసినాడు. నాగేంద్రబాబుకి ఏమున్నది? ఈడ నాగేంద్రబాబు పోలీసుల దగ్గర చూస్తేనేమో సంజీవరావు, ఆడ అట్లా ఈయనేమో ఇట్లా. సరే మరి ఈయన అనుకున్నా సంజీవరావు ఎగిరినట్టే ఈయన ఎగురుతాడు, ఆయన అట్లయింది, మరి ఈయన ఎట్లయితుందో అని అనుకున్నా నేను. ఈయనది కూడా ఒకసారి అయిందట మధ్యలో, మనకు తెలియదు. కానీ ఇట్లా దేవుని ప్రజలారా, నేను ఎందుకు అంటున్నానంటే అందరూ క్షేమంగా ఉండడానికే నేను యేసుప్రభుని నమ్ముకున్నా. అందరం, నేను కూడా క్షేమంగా ఉన్నా, అందరూ క్షేమంగా ఉండాలి. అప్పుడు కాలు తీసేయబడదని సత్యనారాయణమూర్తి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత పట్టి తీసేసినాక 2 కర్రల మీద కొన్ని రోజులు నడిచినా కానీ ఏ 2 కర్రల మీద నడతానా కానీ యేసు ప్రభువును పూర్తిగా అంగీకరించాలి కదా. ఇప్పటికైనా ఇంకొకటి వింటారా, నాకు ఆపరేషన్ చేయలేగా, ఇక్కడి చెల్లి బొక్క ఇక్కడ దాకా పెరిగింది కానీ ఇందులో గిరక కుదరలే. అది చవిది దేశం పోయి తీసుకొస్తే బాగుండేదట. అప్పుడే చవిదికి పోయేవారెవరు? మా ఇల్లు కూలిపోయింది, మా అన్నదమ్ములు ఇక్కడ లేరు, కొత్తగూడెం, తాడపల్లిగూడెం అక్కడక్కడ ఇక అటు అయిపోయింది వాళ్ళు. మా తమ్ముడు ఎక్కడెక్కడో ఇదైపోయింది. ఆ చవిదికి ఎవరు పోలే, ఆ గిరక తీసుకురాలే, నాకేయలేదు. ఇది మాత్రం పెరిగింది, నొప్పి మానింది. ఇట్లా కాలు ఇంతవరకే వస్తుంది, పూర్తిగా రాదు. ఓకేనా? అయితే ఇది సంగతి. మరి అక్కడి వరకు నేనేం చేసినంటే, మరి యేసు ప్రభును నమ్మాలే కదా, నమ్మాలే. కానీ నాకున్నటువంటి లోపటున్న సిద్ధాంతం ఇంకా మానలే. యేసు ప్రభు కొద్దిగా విప్లవకారుడు, మంచోడే, సత్యవంతుడే కానీ దేవుడు కాదు. ఇక్కడ వరకు మంచోడే కానీ దేవుడు కాదనే దాని మీదకి వచ్చేసింది. ఇలాగూ జరుగుతూ ఉన్నది. మా ఇంటి పక్కన మా పెద్దనే నమ్మునాడు, ప్రార్థనలు పెట్టుకుంటే ప్రార్థన టీంను నీ దగ్గర కనుక పోయినా ఆయన ఏమన్నాడంటే, చెప్తూ క్రీస్తుపురం అని కూడా చెప్తా ఉన్నాడు ఆ బ్రదర్. ఇక క్రీస్తే దేవుడు అని వీళ్ళు అంటారు, మళ్ళీ క్రీస్తుపురం అని ఈయన చెప్తున్నాడు. అంటే క్రీస్తు దేవుడు కాదన్నట్టే కదా, అన్నట్టే కదా ఈ మాట చెప్తే అని నేను అనుకొని అక్కడ ఆగమే ప్రసంగం. క్రీస్తుపురం అంటున్నావు, క్రీస్తు దేవుడు కాదు కదా అంటే, అట్లా కాదన్నా అని ఎన్నో తీరులో చెప్పిండు పాపం. ఆయన చెప్తే ఎల్లగొట్టిన ఇక్కడ మా దగ్గరికి రాకని పోతే ఏమనంటే, నువ్వు బైబిల్ చదవన్నా, నువ్వు సృష్టి ఎట్లా కలిగిందని అడుగుతానంటే చాలా క్వశ్చన్స్ వేసిన. సృష్టి ఎట్లా కలిగింది, సృష్టి కావాలి ఇప్పుడు నాకు అది ఇది అంటే, నువ్వు బైబిల్ చదివితే నీకు సృష్టి ఎట్లా ఉన్నదో అని తెలిసిపోతుంది. అసలు నాకు బైబిల్ ఎక్కడ చదవాలో తెలియదే అని చెప్పి మా అన్నయ్య ఏం చేసినట్టే, ఒకరోజు వచ్చి నేను లేని రోజు ఈ బైబిల్ తమ్ముని చదువుమని చెప్పి మా ఇంట్లో ఇచ్చిపోయాడు అన్నట్టు. అదే మా టేబుల్ మీద ఉన్నది చాలా రోజులే. ఆ రోజు నేను వాళ్ళు నిలగొట్టిన తర్వాత నాకు ఎందుకో నిద్ర పట్టకుంటే బైబిల్ తీసిన 11 గంటల 15 నిమిషాలు అవుతుంది బైబిల్ తీసిన. చూసేసరికి మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 26-27 వచనాల కాడికి పోయి ఆగిన. కారణం ఏంటంటే, అక్కడ ఏముందంటే, మనిషి చేసిన
ఇది ఉన్నది, చదువుతారా? మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి చదవండి, ఎందుకని మంచిదే. ఇరవై 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. అది ఒక మాట. రెండవది 2వ అధ్యాయంకి వచ్చినాక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది విషయం. ఇట్లా నేను బైబిల్ చదవడానికి అలవాటు పడ్డా, చదవాలని ఇంట్రెస్ట్ కలిగింది, కానీ యేసుక్రీస్తు మీద సంపూర్ణమైన విశ్వాసం కలగలే. అర్థమవుతుందా? 2-3 అమ్మలకు నా మీద కోపం వస్తుంది. ఇంత చేసినాక కూడా నమ్మడా, ఇటువంటి మొండివాడు అనుకుంటలేరు వీళ్ళు. అవునా కాదా? ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది అట్లా, కానీ వాళ్ళ మనసును బట్టి చెప్తున్నా, వాస్తవమే. ఇంత చేసినాక నమ్మకి భౌతికమైన చేసేయడం, దేవుడు వేరు, భౌతిక కార్యాలు వేరు కదా అని అనుకున్నాను. ఈ విషయము సృష్టి క్రమం అనేది ఒకటి ఉన్నది. ఆ తర్వాత సృష్టి క్రమంలో మనుషులు నిర్మించినటువంటి విధము ఇంకా ప్రత్యేకంగా ఉన్నది. అన్నీ చేసింది ఒక తీరుగా, ఒక మాట ద్వారా, మనిషిని చేసింది ఇంకొక తీరుగా, ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఆలోచన పెట్టుకున్నా కానీ సంపూర్ణమైన విశ్వాసం అయితే రాలేదు. ప్రార్థనకు పోవట్లేదు, పోయేటోళ్ళను పోనిచ్చులేదు. మా ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉన్నది. అకస్మాత్తుగా 2000 సంవత్సరంలో అకస్మాత్తుగా మా ఇంటికి పోలీసులు వచ్చినారు. మళ్ళా అయితే ఇంకొక 2 రూములు చిన్నగా మా అన్నదమ్ములంతా కలిసి చిన్నగా 2 రూములు వేసింది. ఇంకా అలా ఓనేలే అంత పచ్చిగా ఉన్నది. యువతలో కూర్చున్నా నేను. టక్కున వచ్చిండ్రు. ఆ కాలనీలు అడుగుతాను, అక్కడికి ఉరికిండ్రు. మేము ఇక పాత ఇంటికాడ లేవు, ఆంచలి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం వచ్చినాం. మేము ఇక్కడ కాలనీలో ఉన్నాం. వాళ్ళని అడుగుతాను, అడుక్కుంటూ పోతాను. గిన్నెరా బాబు ఇల్లు ఎక్కడ? గిన్నెరా గిట్టు ఉంటుంది పొమ్మన్నాను. ఇటు ఉంటుంది, వెనుక కోరుకొచ్చి వచ్చి ఏం పేరు నీ పేరు అని. ఆ పేరు గిన్నెరా బాబు. ఇట్లా గొంతుకు దువ్వ లేచి నిలబడమన్నాడు. ఇల్లు లేచి నిలబడి 2 కట్టెలున్నాయి చేతిలో, 2 సంకర కర్రలున్నాయి. లేచి నిలబడ్డా. లేచిన 2 సంకర ఇటోటి తీసి అవతల వేసిండ్రు. అది అక్కనే ఇరగొట్టిల్లు వాటిని. అంత కోపం వాటి మీద కూడా వీళ్ళకు. అరే ఎందుకని ఇట్లా గోడ పట్టుకున్నాను? ఎందుకంటే ఈ కాలు లేదు కదా, అప్పటికి నిలబడరాదు. లోపలికి కురుకుని అలా గడపారు ఉంటాయి. మళ్ళీ ఇల్లు తవ్వుతాను. ఎందుకే అట్లా చెప్తానంటే, నీ దగ్గర బాంబులున్నాయండి. ఎవర్రా చెప్పింది బాంబులున్నాయని? ఎప్పుడు పోయినాయి? 1994లోనే కట్టాయి. 94లో నేను అందులో ఉన్నప్పుడు మీరు నాకు యుద్ధం జరిగింది. మీరు తిట్టిన పడినా, కొట్టిన పడినా, ఏమి చేసినా ఇప్పుడు చేయడానికి లేదు మీకు. లేదు. ఇప్పుడు 2 ఎన్కౌంటర్ అయిన్లు. వాళ్ళు నీ పేరే చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు? నువ్వు వాళ్ళ గురువు అట. వాళ్ళ గురువు నిజమే. అది ఎప్పుడు? అది వరకు 10 సంవత్సరాల కింద ముచ్చటది. నేను 10 సంవత్సరాల కింద వాళ్ళకి కలిసిన మాట నిజమే. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలు తర్వాత నాకు ఎన్కౌంటర్ అయ్యి నేను బయటకు వచ్చి ఇప్పుడు ఆంచలి ఇడికి 6 సంవత్సరాలు. ఇదంతా కలిస్తే 10 సంవత్సరాల కింద ముంచారు. ఇప్పుడు నాకు వాళ్ళు ఎట్లా కలిసిళ్ళు? లేదు వాళ్ళు నీ ద్వారానే వచ్చిళ్ళు. వాళ్ళు నువ్వు ఇక్కడెక్కడ బాంబులు పెట్టామట, అక్కడక్కడ బాంబులు. అరే నాయన, వాళ్ళకి ఇల్లే తెలియదు, నా ఇల్లు. వాళ్ళకి తెలిసిన ఇల్లు మీరే కొలగొడతారు. ఇక్కడ మీరు ఇట్లా చేస్తారని అంటే మా పెద్దన్నత్తే ఆయనను కొట్టినారు. నన్ను మా కొడుకు ఇంత ఉన్నాడు, ఇప్పుడు మా కొడుకు కూడా పాస్టర్గా చేస్తాడు. నన్ను అమాతం తీసుకుపోయి
వ్యాన్లు వేసినారు. మా బుడ్డోడు అడ్డం తిరిగి, మా కొడుకు అడ్డం తిరిగిండు. వాని ఇట్లా రెక్కబట్టి ఇట్లా తిప్పి అవతల రోడ్ అవతల విసిరేసిందమ్మ. రోడ్ అవతల అంటే మధ్యలో కందకం ఉంటుంది, రోడ్డు దాటిన కందకం అవతల పడ్డాడు. ఇట్లా పడి ఇట్లా తిరుగుతాడు, జీప్ పోతుంది నాది. అప్పుడు అనిపించింది నా కొడుకు చచ్చిపోయింది కావచ్చు, కానీ ఏం చేసినా మంచిది అనిపించింది. అప్పుడైతే మామూలు కోపం రాలే. ఇక నేనన్నా నన్ను చంపులు ఇక్కడనే చంపులు, కానీ మా మామూలు మా కొడుకును ఇప్పుడు నేను చూడాలి ఇక్కడనే చంపులు, ఆపులు జీప్ అంటే అట్లా వాళ్ళు అంతమంది వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఇంకెక్కువ కొడుతూ ఉన్నారు. ఆంచెలు ఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చి ఇంచెలి షాంపేట గుట్టల కాడికి తీసుకుపోయిన్లు. హల్లెలూయా. పండుకునే టైం అయింది కదా, కొందరికి నిద్ర వస్తుంది. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పటికీ ఆల్ నైట్ ప్రేయర్ చేస్తారు కదా, ప్రతి నెలలా కంపల్సరీ. మరి అలవాటు అవుతుంది మనకు, నిద్ర ఎందుకు రావాలి? మేము కూడా ప్రతి నెల ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాం. మాకు 7 తారీఖు ప్రతి మొదటి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాం. ఆల్ నైట్ ప్రేయర్ చేసి మొదటి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ చేసి మొదటి శనివారం సువార్తకు పోతాం. మధ్యలో కూడా సువార్తకు పోతాం. ఇప్పుడు ఇంతకుముందు అయ్యగారు చెప్పారు కదా, సువార్తకు పోయినా కానీ అక్కడక్కడ జరుగుతుంది ఇట్లాంటివే. నాట్లటోడు మాకు తగులుతాను ఇప్పుడు. అందుకే నేను ఓపికతో ఉంటాను. అప్పుడు నేను ఇదే చేసిన కదా, పాపం వీళ్ళకు తెలియదు కానీ అంటలేమో అని నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వస్తాను. కానీ వాళ్ళు మొన్న బాక్సులు ఎత్తేసిండ్రు, పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు నన్ను కూడా. పర్వాలేదు, సంతోషంగా లోపడిపోతే వాళ్ళు ఏమన్నారు, ఏందయ్యా ఇదంటే వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళు గట్టి చేస్తారు కానీ మాకి అంటే వాళ్ళు ఇచ్చిండ్రు పాపం పోలీసులు. జరిగింది ఏంటంటే, ఆ సాంపేట గుట్ల కాడ తీసుకుపోయి నేను 5 రోజులు నన్ను రూములలో ఉంచిండండి. 5 రోజులు ఉదయం సాయంత్రం కరెంటు పెట్టుడా లేదా కొట్టుడా, కరెంటు పెట్టుడు కొట్టుడు, కరెంటు పెట్టుడు కొట్టుడు, కరెంటు పెట్టుడు కొట్టుడు. లాస్ట్కి చెప్పిన లాస్ట్ రోజు, సార్ ఇక నేను భరించలేని పరిస్థితి అయింది, మీరు చంపనులే అని. తీసుకువచ్చిందే చంపేదానికి. నేను ఎప్పుడో చంపనుండే, అప్పుడు చంపలే, ఒకప్పుడు చంపనుండే, ఒకప్పుడు చంపలే, అన్ని గుర్తులు చెప్తాను. గిన్నిసార్లు తప్పించకపోతా అవరా నువ్వు. ఇప్పుడు దొరికిన నేను, ఎందుకంటే నాకు ఉరకరాదు కాబట్టి మీరు దొరకబట్టిండ్రు, అంతే కదా. అంతే కదా, ఇల్లు గులగొడితిరి, ఇది చేతిరి, అది చేతిరి, లాస్ట్కి సరే అయిపోయింది సార్, నన్ను చంపితే అయిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు. నన్ను పట్టుకొచ్చినప్పుడల్లా మా ఊరు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు కూడా అడ్డం తిరుగుతాను పోలీసు వాళ్ళకి, ఆయన ఇంట్లో తీసుకుపోతారు ఎందుకని. మా కుటుంబం అంతా నాశనం అవుతుంది. ఒక్క కాడు ఉంటలేరు సార్. భూములు నా కొరకు భూమిని కూడా అమ్మి ఖర్చులు పెట్టింది. మా అన్నదమ్ములు చాలా మంచోళ్ళండి, ఎవరు ఒప్పుకోరు. ఇల్లు నువ్వు చేయబట్టి ఇల్లు కూలిపోయిందిరా అని అంటూ ఉన్నారు, కానీ మా తమ్ముడు పర్వాలేదు ఏదో పోనీ అని అంటూ ఉన్నారా చెప్పండి. కేసుల కొరకు భూమి అండి, మళ్ళీ కేసు కొరకు పోనీ ఎకరం భూమి అనేటోళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో. అప్పుడప్పుడు మా తమ్ముడు ఎప్పుడన్నా అంటాడు, కానీ వాడు అనివుకుంటాడు సబ్జాక. కొనియాలి నరమరని అంటే కొనియాలేమన్నా, కానీ అంటే పడు అంటాడు. అంటే కూడా ఎట్లా పడతారా? నా కొరకు చేసింది నా పోరాటం, నా కొరకు కాదు, ప్రజల కొరకు. మీరు కూడా ప్రజలలో పాల పంపులు పొందినట్టే కదా. అట్లా చెప్తా, మరి అట్లా చెప్పు మా గురించి కూడా అంటాడు. అట్లా ఆ రోజు ఇక నేను నరకం చూసినమ్మా. నరకం అంటే ఎవరు చూలే, మనం కూడా చూలేదు కదా. నేను ఆ రోజు చూసిన నరకం, ఇక్కడే ఇంత నరకం అంటే అక్కడ ఎంత నరకం ఉంటుందో అనే భయం ఒకటి. అక్కడ ఆ నరకం ఈ కళ్ళకు చెవులకు కరెంటు 2 అతికిస్తారు, చిచ్చేస్తారు. మనం బొమ్మ ఆడినట్టు ఆడాలి. ఇట్లా 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 కింద పడతాం, నురుగు కక్కి రక్తం కక్కి కొట్టుడు, కాళ్ళు మీదకి పెట్టి ఇదంతా. ఆ రోజు ఇక నేను చంపండి సార్ అంటే, నేను చంపడానికే తీసుకొచ్చామన్నారు. ఒక కానిస్టేబుల్ వచ్చి నిజంగానే చెప్పిండు, తమ్మి ఈరోజు ఎట్లాగో 4 గంటలకు చంపుతారు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను మతలాగా ఇంటికి చేస్తా. మతలాగా ఏం లేదు, చంపుడే మంచిది, అంతకంటే మంచిది నాకేం లేదని అన్న. ఎంతకంటే మతలో ఏం చెప్పేది లేదు, కాకపోతే ఈ మతలో మా ఇంటికి చేయండి, చంపుతాము లేదా చంపినము అనే మతలో ఇంటికి పోవాలి, కానీ ఇంకా వేరేది నా దగ్గర ఏం లేదని చెప్పి నేను అన్నా.
అంటే నీ కొడుకు చచ్చిపోయింది అన్నట్టుగా నీకు అనిపించింది కదా అంటే, ఎవరు చచ్చింది నాకు ఎవరు చెప్పారు కదా ఇప్పుడు, కానీ ఈ మతలవైతే ఇంటికి పోనీలే అంటే, సరే 4 గంటలకు అదే జరుగుతుంది అని చెప్పి ఆయన మంచోడే ఉన్నదే చెప్పిండు. నేను ఆ సాగు కొరకు ఎదురు చూసిన ఆ రోజు. అంటే భరించలేని పరిస్థితి. అది 1-2 సార్లు కాదు, ఎన్నోసార్లు తీసుకుపోయి కాలు ఇరిగిన తర్వాత, ఇరగక ముందేమో దొరకబట్టలే, ఇరిగిన తర్వాతనో ఇంటికానే ఉండనిత్తలేరు. అంటే మళ్ళీ పోవాలన్నట్ట, ఎట్లాగో పోడన్నట్ట, ఇది పరిస్థితి. లాస్ట్కి ఏమైందంటే నేనే కోరుకున్న సావును. 4 గంటలకని చెప్పారు. 4 ఎప్పుడైతే నేను చూస్తున్నా, ఆ చూసేటప్పటికీ ఆ సోస పైన ఏ రోజు నాకు నిద్ర రాలే, 5 రోజులు కూడా అన్నం లేదు, ఆ నొప్పులు, ఒక నాలిక మాత్రమే సందు లేదు, ఇక మిగతా అంతటా కూడా దెబ్బలే. అంతటా కూడా ఎక్కడ కూడా ఈ ఇరిగిన కాలని మంచి కాలని ఏది చూడలే. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రూలు అట్లా ఉందేమో, అట్లనే జరిగింది. లాస్ట్కు సుమారు 4 కావచ్చు, ఆ సీక్రెట్ రూమ్లో నాకు 4 అయిందా ఎంత అయిందా అనేది నాకు టైం తెలియదు, కానీ సుమారు అయితే అదే. నిద్ర పట్టింది. ఒక 5 minutes ఓన్లీ, ఒక 5 నిమిషాలు మాత్రమే అట్లా నిద్ర పట్టింది. గోడకు ఒరిగిన, ఇట్లా ఒరిగిన కూర్చొని ఇట్లా గోడకు ఒరిగితే నిద్ర పట్టింది. ఆ టైంలోనే ఒక వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు ఏ కలర్ అంటే ఈ లైట్ కలర్ అంటే ఆ గోల్డ్ కలర్ వెలుతురు వచ్చింది. నేను కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా, నిద్రలా జరుగుతుంది ఇదంతా. ఆ తర్వాత ఒక యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నటువంటి సగమే సిబ్బితీగలు తెలుసు కదా మీకు, సిబ్బితీగలు తెలుసు కదా, ఆ సిబ్బితీగలతో వడిపెట్టినటువంటి రుమాలు, వడిపెట్టినటువంటి ఆ తాడు లాంటిది ఈ నొసలకు ఇట్లా ఉంది. ఈ ఒక్క సైడ్ మాత్రం అవపడతారు, ఒక్కటే సైడ్ అవపడతా ఉన్నాడు. ఈ కండ్ల నుంచి ఆ రక్తం కారుతుంది ఆయనకు, కంట్ల నుంచి. ఆ కంట్ల నుంచి ఆయన మోకాళ్ళ మీద చుక్కలు పడుతున్నాయి, మోకాళ్ళ నుంచి బొటమనే ఆయన బొటమనే పడుతున్నాయి. ఆ చుక్కలు నా ముందు పడుతూ ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా కింద, ఇట్లనే చూస్తానా. ఆ తర్వాత అంటే నిద్రలా ఇది అంతా జరిగేది, నేను కళ్ళారా చూస్తా అంటే కాదు నాకు వచ్చింది. మూడోది ఒకటేమో ఆ వెలుతురు, రెండవదేమో ఆయనను చూస్తున్నా, మూడవదేమో ఏమైందంటే ఒక స్వరము, నా ప్రియ కుమారుడా నీ శరీరం నల్లగొట్టుడు వరకే కానీ నీ ప్రాణానికి హాని లేదు అని. నేను లేచిన, నన్నెవరో తీసుకుపోవడానికి వచ్చిన, ఎవ్వరు లేరు సార్. అదే చీకటి రూము, అలాగనే దోమలు కుట్టుడు. ఇప్పుడు దోమలు కుడితే ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. ఆ రోజు ఎన్నో దోమలు కుట్టినా ఏమనిపించలే. ఆ దోమలు కుట్టినట్టుగానే లేదు నాకు, అంటే అంతకంటే ఎక్కువ నొప్పులు ఉన్నాయి, దెబ్బలు. ఎవరు లేరు కానీ ఏదో అని అలాపనని మళ్ళా అట్లాగే గోడ కొరికితే మళ్ళీ నిద్ర పట్టింది. రెండోసారి ఆ వెలుతురు రాలేదు, ఆయన అవపడలేదు, కానీ స్వరం మాత్రం అదే మళ్ళీ, నా ప్రియ కుమారుడా నీ శరీరం నలుగొట్టుడు వరకే కానీ నీ ప్రాణానికి ఏ హాని లేదు. రెండోసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను లేచి గ్రహించిన, అబ్బా యేసు ప్రభువా, ఒకళ్ళు నువ్వే కావచ్చు దేవునివి కనుక నువ్వైతే, ఇక్కడ సిస్టర్ చెప్పింది, ఈ బైబులు నేను చదివిన, ఆ బ్రదర్ ఒకటి ఆయనతో డిస్కస్ చేసుడైంది, ఇదంతా జరిగింది. ఒకవేళ ఈరోజు దేవునివి నువ్వైతే నన్ను 6 గంటలకే బయటికి తీసుకుపోవాలి, వీళ్ళ శరీరంలో నుండి తీసుకుపోయిననుకో, నేను జీవితాంతం నీతోనే, నేను సాక్ష్యం చెప్తానన్న సంగతి నాకు అప్పుడు తెలియదు, ఓ వాక్యం అని తెలియదు, ఏది తెలియదు, నీతోనే జీవితాంతం ఉంటా అనేటువంటి సమర్పణ, అది హృదయ సమర్పణ జరిగింది. హల్లెలూయా. అనే మాటల సంభాషణ ఏమి లేదు. అలాగూ జరిగిన తర్వాత 6 అయింది. బులారే గినారా బాబు
పిలుచుకురారా అని అని అంటాను సిహెచ్. వాళ్ళు కానిస్టేబుల్ చే బాబు రామా వచ్చడానికి కాదు మాట్లాడడానికే లేదు. అరే ఉన్నాడా లేడని లైట్ వేసి చూసిండ్రు పొద్దాకనే, అంటే 6 అయినా కదా తెల్లారుతుందిగా. నేనున్నా సపోర్ట్ చేస్తలేను, సపోర్ట్ చేయడానికి ఏమన్నా అన్ని వాసినాయి ఎక్కడికెక్కడికి. చూసిండు అటు ఇటు బరిచినాయి. సార్ వీడు మొత్తం వాసిండు సచ్చుడో బతుకుడో ఉంటుంది ఏంది, ఏం మాట్లాడతలేడు, 2-3 రాళ్ళు మరి తీసుకుపోదామంటే అప్పుడు అరే మరి ఎట్లా విని మరి ఇంత చంపి ఎక్కడైనా ఇద్దామా, ఎట్లా చేద్దాం. వాళ్ళ మా పరిధి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిండ్రు అన్నట్టు. ఫోన్ చేసి వాళ్ళని రమ్మంటాను. మరి వాళ్ళకి ఫోన్ చేస్తే కదా వీడు మంచిగానే ఉన్నాడని, మరి ఎట్లా తొక్కి పిక్కలాడతాను. ఏదైతే బయటికి అయితే తీసుకురాను. బయటికి తీసుకొచ్చినాక మా పరిధి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. అరే ఇట్లా సత్య సేవ అని మాకు చెప్తారని వీళ్ళు ఎట్లా ఇంచలు తొందరగా పోయిలే అని వాళ్ళు ఆఖరికి తీసుకొని వచ్చిండ్రు. మా పరిధి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి అక్కడ నేనట గుంటూరుకు వెళ్ళి వాల్ పోస్టర్లు ఎత్తంటే దొరకబట్టుకొచ్చినట్ట పోలీసులు ఆ రోజు అని రాసిన కేర్స్. ఎంఆర్ఓ దగ్గర నిలబెడితే ఎంఆర్ఓ అన్నాడు కదా ఇవ్వలే గుంటూరుకు వెళ్ళి వాల్ పోస్టర్ అంటే ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి, నేనే సార్ అన్న కర్రలు ఉన్నాయి చేతుల. అరే అన్న ఎవడో ఎస్ఐ గారిని పిలువని ఎస్ఐని తిట్టిండు ఆయన. ఏందయ్యా ఈ పరిస్థితిలో ఉన్నవాడు ఎట్లా పోయిండు, మీరు ఎందుకు కొట్టి చంపినాయి నన్ను, ఇదంతా నాకు తెలియదు సార్, స్పెషల్ ఫాస్ట్ పోలీసు వాళ్ళు సో ఏదైనా కానీ ఇస్తుంటే పట్టకపోతే మీరు విచారణ మా దగ్గర జరపండి. కోప్పడ్డాడు ఆయన. కోప్పడి ఇంటికి తీసుకుపోయినని మా ఇంటికాడ దించొచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నుంచి మరి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. అంత ఈజీగా చెప్పడానికి ఉన్నది కదా. ఇప్పుడైతే నేను ఎక్కడో అక్కడొక్కడొక్కటి కొన్ని ఇంపార్టెంట్గా చెప్పినా అంత చెప్పడానికంటే సమయం కూడా కాదు, వినటానికి కూడా కొంత ఇది ఉంటుంది. కాబట్టి ఈ దేవుడు మరి ఆ స్వరము ద్వారా పిలిచాడు. అందుకే ఒక పాట రాయడం జరిగింది. నేను ఫస్టే పాడదాం అనుకుంటూ ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము నాకు ప్రాణమిచ్చెను. యేసు నామము యేసు నామము స్వామి యేసు నామము నన్ను విమోచించెను. యేసు రక్తము యేసు అందరం వెనకబడదు. యేసు రక్తము నాకు ప్రాణమిచ్చెను. యేసు నామము యేసు నామము యేసు నామము నన్ను విమోచించెను. పరిశుద్ధాత్మ స్వరము ద్వారా పిలిచితివయ్యా, పరిశుద్ధాత్మ స్వరము ద్వారా పిలిచితివయ్యా, పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా. యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము నాకు ప్రాణమిచ్చెను. యేసు నామము యేసు నామము యేసు నామము నన్ను విమోచించెను. చప్పట్లు కొడదామన్నా. కారు చీకటిలో నా కనులు కానకుండినప్పుడు, కారు చీకటిలో నా కనులు కానకుండినప్పుడు, దిక్కులేక ఒంటరినై అరుచుచుండగా, దిక్కులేక ఒంటరినై అరుచుచుండగా, వచ్చితివయ్యా నీ కాంతిలో
ఇచ్చితివయ్యా వాగ్దానము, ఇచ్చితివయ్యా నీ కాంతిలో, ఇచ్చితివయ్యా వాగ్దానము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము నాకు ప్రాణమిచ్చెను. యేసు నామము, యేసు నామము, యేసు నామము నన్ను విమోచించెను. చెప్పలు కొడదాం. అంధకార బంధకములలో బంధించిన నా దేహము, అంధకార బంధకములలో బంధించిన నా దేహము, గుండె నిండా గాయాలై మండుచుండగా, గుండె నిండా గాయాలై మండుచుండగా, పోసితివయ్యా నీ రక్తము, తుడిచితివయ్యా నా గాయము, పోసితివయ్యా నీ రక్తము, తుడిచితివయ్యా నా గాయములు. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము నాకు ప్రాణమిచ్చెను. యేసు నామము, యేసు నామము, యేసు నామము నన్ను విమోచించెను. చప్పట్లు గట్టిగా కొడదాం, అందరం కొడదాం. నిద్రలు పోతాయి, దేవుని మహిమపరుద్దాం. అద్భుతములు చేసిన దేవుడు, ప్రేమతో పరిశుద్ధాత్మతో పిలిచిన దేవుడు. నా బ్రతుకు దినములన్నిటిలో నా యేసయ్యను ప్రకటించెదను, నా బ్రతుకు దినములన్నిటిలో నా యేసయ్యను ప్రకటించెదను. ఎన్ని శ్రమలకైనా నేను ఓర్చుకొందును, ఎన్ని శ్రమలకైనా నేను ఓర్చుకొందును. మన్నించిన ప్రభు కొరకై మరణించెదను, నన్ను మన్నించిన ప్రభు కొరకై మరణించెదను. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము నాకు ప్రాణమిచ్చెను. ఆమేన్. యేసు నామము, యేసు నామము, యేసు నామము నన్ను విమోచించెను. పరిశుద్ధాత్మ స్వరము ద్వారా పిలిచితివయ్యా, పరిశుద్ధాత్మ స్వరము ద్వారా పిలిచితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా, పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా, పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా. పరిశుద్ధాత్మ స్వరము ద్వారా పిలిచితివయ్యా, పరిశుద్ధాత్మ స్వరము ద్వారా పిలిచితివయ్యా, పాపములు కడిగి కరుణించితివయ్యా, నా పాపములు కడిగి కరుణించితివయ్యా. దేవునికి స్తోత్రం. అందరం కూర్చుందాం. మంచిదండి, దేవునికి స్తోత్రం. మరి వచ్చిన సంఘస్థులకు, అమ్మలకు, మరి సహోదరులకు, సహోదరులందరికీ యేసుకృష్ణ మరొకసారి
శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎంతటి వాడైనా కానీ ప్రభు దగ్గర ఎక్కడ నలిగిపోయినా ప్రభు దగ్గర బాగుపడతాడు. ప్రైజ్ అలాడ్. ఎంతటి వాడైనా ప్రభు దగ్గరికి రావలసినదే. రాని వారిని మనం చూస్తున్నాం, చాలామందిని చూసాం. ఏమనంటే మొత్తము ఎంజం చీపు ఆయనే కాలు తీసేస్తారన్నాక దాన్ని ఎవరు అతకబెడతారండి? నేను అపోలో హాస్పిటల్ కూడా వెళ్ళి చెక్ చేసుకున్నా. ఆయన అన్నాడు, జయరామచంద్ర పింగిలి, మన హన్మకొండ వాళ్ళ తాతల ముత్తాతలట వాళ్ళు, ఆయన అమెరికన్, ఆయన వచ్చితే మా సహోదరుడికి ఆయన అక్కడ కంపెనీలో పనిచేస్తే ఆయనతోని వెళితే ఆ డాక్టర్ చూసామనంటే ఇది కాలు అతకదు, ఎట్లా అతికింది అని అడిగిండు ఆయన. అంటే ఎట్లనో నాకు తెలియదు. ఆయన ఏమనంటే నువ్వేదన్నా దేవుని నమ్ముకున్నావా అన్నాడు. ఒక ఆమె వచ్చి యేసుప్రభుని నమ్మమంటే నమ్ముతానని చెప్పిన. అంటే ఇంకా నమ్మలేదా అన్నాడు. అప్పటికి ఇంకా పూర్తిగా నమ్మలే. నమ్మినవా నమ్మలేదో చెప్పన్నాడు. తలకాయ అయిపోయినా. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మీలాంటి వాళ్ళు. ఆయన కూడా క్రిస్టియన్ ఉన్నట్టుంది కానీ చెప్పలే నాకు ఆయన మాటలలో పడది. కాబట్టి దేవుని ప్రజలారా, మరి మనము ఎటువంటి విప్లవకారుడైనా, రాజైనా, మంత్రి అయినా, బైబిలు ఎవరైనా సరే ఒకడు యేసుక్రీస్తు నిజ రక్షకుడని నాలుకతోని ఒప్పుకోవాల్సిందేనండి. 2 మోకాళ్ళు వంచి ఆయన పాదాలు పట్టుకోవాల్సిందేనండి. వాక్యంలో ఉంది. మరి నాకు తర్వాత తెలిసింది ఈ బైబిల్ యొక్క శక్తి ఏమిటో, ఈ యొక్క దాని యొక్క ప్రేమ ఏమిటో, క్రీస్తు ప్రేమ ఏమిటో నాకు తర్వాత తెలిసింది. కాబట్టి మీరు ఎంతసేపు వినగలుగుతారో చెప్తే ఎంతసేపు కొద్దిసేపు వాక్యం పంచుకుంటా. ఓకే, ఎంత నా సాక్ష్యమే కాదు, క్రీస్తు అంటే క్రీస్తే నన్ను రక్షించినాడు. కానీ మరి క్రీస్తు ఆ విధంగా ఇప్పుడు నేను క్రీస్తులోకి వచ్చానన్నమాట. వచ్చి నా తెల్లారి ఒక 2-3 రోజులకు ఏం చేశానంటే కొన్ని పుస్తకాలు, మేము వచ్చి పాతిమినారులో ఉన్నాం మా ఊరు నుంచి. పాతిమినారు ఉండగానే NIT నుంచి కొన్ని బుక్స్ తీసుకొచ్చి, ఎవరో నాకు తెలియదు ఇన్ని బుక్స్ నాకు ఇచ్చి చిన్నవి ఇవి నువ్వు ఇక్కడ పంచమని చెప్పి, నేను క్రైస్తవుని కాదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు నాకు తెలియదు. ఇంకొక విషయం చెప్తా మీకు. ఈ పాతిమినగర్లో 3 రోజుల బైబిల్ కోర్స్ అని వచ్చింది. అందులోకి నన్ను ఒక పాస్టర్ గారు లోపలికి తీసుకుపోయిండు. పల్లె సామ్యుల్ గారు అని ఉండేది, తెలుసు కదా మీకు. వారు ఏమన్నారంటే అని ఆ పాస్టర్ అన్నాడు, అయినా మా ఊరోడు అని తీసుకుని, అయినా మీ ఊరోడు అయినా కానీ ఈయన ఎట్లా ఈ బైబిల్ కాలేజ్ ఇసంటి వాళ్ళు వద్దని అన్నాడు. ఆయన నన్ను సాటు కూర్చొని పెట్టి వినిపించిండు. ఆ రోజు కేసులు నా ఈ 5 రోజులు ఇటు పోయినా కదా, 5 రోజులు కేసులు, రోజుకొక కేసు ఉండే. నన్ను 5 రోజులు ఇక్కడ దాసి కొట్టిండు కదా. నేను 5కి 5 10 అయితే, ఎందుకంటే మళ్ళా వాళ్ళు కేసులు ఏం పెడతారంటే రిమాండ్ కేసు ఒక్కటి పెడతారు, హాజరు కాకపోతే. అది ఫైనల్కి వచ్చే కేసులు. ఫైనల్ కేసులు వస్తే హాజరు కాకపోతే రిమాండ్ కేసు అని పెడతారు. దానికైనా పోయి జైల్లో కూర్చోవాలి. అయితే ఇంకా 5కి 5 10 అయినాయేమో అని నేను అనుకున్నా. మా తమ్ముడిని తోలినా, అరే నేను బైబిల్ కాలేజీకి పోతుండ్రా, ఎందుకైనా మంచి దగ్గర నువ్వు కోర్టు తనక పోయి రావా అంటే, పోయి వాడు ఇంత పెద్దది పట్టుకొని వచ్చిండు. అన్న ఇక రా అని ఇట్లా చూపెడతాను నాకు. అరే వీడు ఇంత పెద్దది పట్టుకొచ్చిండు, కేసు లేక వచ్చినని నేను అనుకున్నా. ఏందిరా అంటే, అన్న కేసులు కొట్టుడు పోయిన లీస్ట్ ఇచ్చినాను. అది ఎట్లా జరుగుతుంది? లాయర్కు ఫోన్ చేసి ఫస్ట్ సాక్ష్యం ఏం చెప్పినామంటే, ఆయన అడిగిన, అయ్యా మరి నా కేసులు ఏమంటే, నీ కేసులు నేనే కొట్టేపించిన కదా నిలబడి అన్నాడు. అవునా సార్, అయితే యేసు ప్రభు జడ్జితో మాట్లాడినట్టుందని నేనన్నా. అది ఎట్లా, ఎందుకనంటే ఇక్కడ మాకు క్లాసులు చెప్పే జడ్జి రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి క్లాసులు చెప్తున్నాడు. ఆయనకు చూపెట్టాం. ఇది చూపెడితే ఆయన ఏమన్నంటే, ఏ మనుషుడు దీన్ని కొట్టేయలేడు, కానీ
ఒకవేళ దేవుడు కనుక రాత్రి జడ్జితో మాట్లాడితే కొట్టేపిస్తాడు, అంతకంటే ఎక్కువ ఏమి కాదని చెప్పినాడు. ఈ 5 కేసులు కొట్టించేటి కావని చెప్పినాడు ఆయన. కాబట్టి అలాంటి సంఘటనలు చాలా ఆడవాడు దాగి ఉన్నాయి. దేవుని ప్రజలారా, దేవుడు ఆ ఒక్క మనిషిని తీసుకొని రావాలంటే వానికి ఎన్ని సమస్యలు ఇరకాటంలో ఉన్నా కానీ అతను వస్తానంటే మాత్రం తీసుకొచ్చి అవన్నీ తీసేస్తాడు. అది సునాయాసంగా. ఈ 5 కేసులకు నేను చాలా డబ్బు పెట్టుకునేది ఉండే, 1 NP లేకుండా. నాకు ఆడ ఎన్ని దెబ్బలు పడ్డానో అంత కేసులు ఇక్కడ పోయినాయి. అట్లా అనిపించింది బైబిల్ నమ్మినాక అది. కానీ అవన్నీ కూడా నిజమే జరిగినాయా అనిపిస్తుంది నాకే, నమ్మలేని నిజాలు. రైట్, మంచిది. మనమందరము సంఘము, మరి సంఘ అభివృద్ధి. మీ అయ్యగారు చాలా కష్టపడి, నాకు ఫస్ట్ సారి వచ్చినప్పుడే చాలా అద్భుతం అనిపించింది. అప్పుడు మాకు రాంపూర్లో చర్చ్ లేదు, పాలకుర్తిలో కూడా చర్చ లేకుంటుండే. చాలా అద్భుతం అంటే ఇక ఈ నుంచి పోబుద్ది కాలే నాకు, అంతే. చుట్టూ తిరిగి చూసిన మంచిగా ఉన్నది. ఎట్లా తలంపు దేవుడు మరి ఎట్లా ఇచ్చిండో అయ్యగారికి. అయ్యా మీకు నిండా వందనాలు. ఎందుకంటే క్రీస్తుని ఈ విధంగా మీరు మహిమపరుస్తూ ఉన్నారు. ఇక్కడి ఏరియా ఎంత గట్టు ఏరియా అంటే భయంకరమైన ఏరియాలా కెనాలి దాటి మీరు రావడం, మీరు ఇంత సమర్పణ కలిగి ఉండడం, ఆల్నైట్ పేరు కూడా ఇంతమంది రావడం చాలా అద్భుతమైనది. మీకు మీరు కాదు, దేవుని కృపయే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ఇక్కడ కనుక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మీరు కూడా చాలా చక్కగా అద్భుతంగా విశ్వాసంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన. కానీ ఒక సంఘము గురించి మనం బైబిల్ నుంచి ఇంకా కొన్ని విందాం, కొన్ని నేర్చుకుందాం. మీకు ఎరుకున్న విషయాలే చాలా ఉంటాయి. కానీ